పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన ధ్యానం నిమిత్తము కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకుందాం. గాఢ అంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆవరించును. నీవు నాకు తోడయుందువు అంటూ భక్తుడు మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అల్పునైన నన్ను, నిష్ప్రయోజకుడైన నన్ను మీరు అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి మాకు ప్రయోజనకరమైన పాత్రగా వాడుకొనమని మీ సహాయం కొరకై ప్రాధాయపడుతూ, పరిశుద్ధాత్మ మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలన్నీ చేయమని మీకే మహిమ చెల్లిస్తూ, మీ నామాన్ని ఆకాశము కంటే ఎత్తుగా హెచ్చిస్తూ మమ్మల్ని మేము నేలమట్టు తగ్గించుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన పుణ్యనామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో గాఢాంధకారపు లోయలో ఒకవేళ సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు భక్తుడు. ఎందుకు భయపడవయ్యా అని అడిగితే, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తూ ఉంది, పైగా నీవు నాకు తోడుగా ఉన్నావు, అందుచేత నేను తర్వాత ఏముందండి, నీ దుడ్డు కర్ర నీ దండం నన్ను ఆవరించును, నీవు నాకు తోడయ్యుందువు. చదవండి ఎవరొకరు. అది సరిపోద్ది. ఇంకా శత్రువులు ఎదురన్నా తర్వాత వారం చూసుకుందాం. ప్రస్తుతానికి ఈ వారం ధ్యానం నిమిత్తము మన యొక్క ఆత్మీయ యాత్రలో ఒకవేళ గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను అని చెప్పే అలాంటి ధైర్యం మనలను నింపునట్లుగా భక్తుడు మనకి వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆత్మీయ యాత్రలో బయలుదేరినప్పుడు దేవుడు ప్రారంభంలో దగ్గరే ఉండి పక్కనే పట్టుకుని, ఆయన నీకు ఏలేమీ రాకుండా నేను చూసుకుంటానంటూ, నీకు నేను కాపరిగా ఉన్నాను, నీవు నా గొర్రెగా ఉన్నావు, నీకు ఏ లోటు రాకుండా. ఎవరమ్మా? మీ పెద్దమ్మాయి గారు పిల్లలు, అబ్బాయి గారు ఏం పేరు నాన్న? పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. మా సత్యనారాయణ గారి కుమారుడు మీ సన్నిధికి వచ్చినాడు ప్రభు. కుమారుని రక్షించండి, కుమారుని ఆయన తండ్రి గారిని రక్షించండి, చదువులో సహాయించండి, జ్ఞానము తెలివి జ్ఞాపకం అనుగ్రహించండి. ఈ లోకమాలినంత నుంచి ప్రభు విడిపించి రక్షణ భాగ్యం అనుగ్రహించి మీ రాకడ కొరకై తండ్రి గారిని, కుమారుని, తల్లి గారిని అందరినీ సిద్ధపరిచి మహిమ పొందమని మీ సేవకునిగా దీవిస్తూ నూరంతల ఆశీర్వాదాన్ని దీవెనని అనుగ్రహించి మహిమ పొందమని యేసయ్య పేరట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయమునకు నేను భయపడను అంటున్నాడు. ఈ యొక్క జీవిత యాత్రలో నేను నీకు కాపరిగా ఉన్నాను, నీవు నాకు గొర్రెలాగా ఉన్నావు, నీకు ఏలేమీ కలగకుండా నేను చూసుకుంటానని చెప్పాడు మొదట్లో దేవుడు. తర్వాత పచ్చిక బయలు దగ్గరికి తీసుకెళ్ళి పొరండు పెట్టాడు. తర్వాత శాంతికరమైన జలం ఏదో తీసుకెళ్ళాడు. తర్వాత ఆయన మనకు సేద తీర్చుతూ ఉన్నాడు. ఆ తర్వాత ఈ అనుభవాలన్నింటిలో నడిపించిన తర్వాత ఒక పరీక్షలాగా నా బిడ్డ ఎంతవరకు నిలుస్తాడు, ఎంతవరకు నా మీద ఆధారపడతాడు, ఎంత ధైర్యంగా ఉంటాడు అని ఆ గాఢాంధకార లోయలోకి వెళ్ళటానికి అనుమతిస్తాడు దేవుడు. అనుమతించినప్పుడు ఆయన మనతో పాటే ఉంటాడు, కానీ కొంచెం పక్కకి తప్పుకున్నట్టుగా ఆయన మనల్ని ఒక్కల్ని వదిలేసినట్టుగా కాసేపు ఈ గాఢాంధకారలో దాటేదాకా ఏం చేస్తాడో చూద్దాం అని జీవితకాలం మనకు పక్క నుండి నడిపించడు కదా, మనం కూడా నేర్చుకోవాలని కాస్త మనకి పక్కకు తప్పుకుంటాడు ఆయన. మీరు గమనించారో లేదో, గెద్ద పక్షిరాజు అండి చక్కగా గూడు కడుతుంది, మెత్తగా ఏర్పాటు చేస్తుంది, పిల్లల్ని పెడుతుంది. అందులో పిల్లలు
పుడతాయి, గుడ్లోంచి పిల్లలు వస్తాయి, ఎక్కడి నుంచో వెళ్ళి ఆహారం తీసుకొచ్చి ఆ పిల్లలకి పెడతా తింటాయి, కొంచెం పెద్దవి అవుతాయి, అవి కొంచెం అంత అవుతాయి. అంత అయిన తర్వాత ఈ పెద్ద పక్షిరాజు ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఒక పర్వతం చివరకు తీసుకొచ్చి దయాదాక్షిణ్యం లేకుండా గెంటేస్తుంది. ఏం చేద్దండి, తన కడుపును పుట్టిన బిడ్డే ఆ పర్వతం చివరి దాకా తీసుకొచ్చి పట్టుకొచ్చి అక్కడ పెట్టి కాలుతో తన్నేస్తుంది కిందకి. ఎందుకు తన్నేస్తుంది అండి? జాలి లేక కాదు, కనికరం లేక కాదు. ఇలా తన్నేసినప్పుడు ఆ పర్వతం మీద నుంచి అది కిందకి అలా పడిపోతూ ఉంటుంది. సగం వరకు వచ్చిన తర్వాత దాని ప్రాణాలు కాపాడుకోవడానికి దానికి కూడా ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఇలగలగా అంటదన్నమాట రెక్కల్ని. ఇలగలగా అన్నప్పుడు ఆటోమేటిక్గా అలా పడిపోయేది. సగం వరకు వచ్చాక ఈ ఇలగలగా రెక్కలు ఆటోమేటిక్గా ఆడించడంలో పడిపోకుండా నిలబడుతుంది. తర్వాత అలాగ ఎగురుతా మళ్ళీ తల్లి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అండి. ఇలాగా ఒకసారి పడేసినప్పుడు అది కిందకి ఎలా వచ్చేస్తుంటే కొంత సమయం వచ్చాక అది రెక్కలు ఆడించట్లేదు అనుకోండి, అప్పుడు తల్లే సర్రమని వచ్చి మరలా దాన్ని కిందకు వచ్చి రెక్కల మీద అది పడేలాగా జాగ్రత్తగా చూసుకుని మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ పైన పెడుతుంది, మళ్ళీ దోసేస్తుంది. మళ్ళీ అది ప్రయత్నం చేయట్లేదు అనుకోండి, మళ్ళీ వచ్చి దాన్ని పట్టుకుని మళ్ళీ పైకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తుంటుంది. అలా 2-3 సార్లు అయిన తర్వాత దానికి ఏం అర్థమవుతుందంటే, మా అమ్మలాగా నేను కూడా ఇలాగా రెక్కలు ఆడించాలని అర్థమవుతుంది. అది కొంచెం ట్రై చేసిన తర్వాత కాస్త ట్రైనింగ్ ఇచ్చేసాక మొత్తం వదిలేస్తుంది. దాని అంతటా అదే ఎగురుతుంది అనమాట అండి. దానికి ఎలా వేటాడలో నేర్పిస్తుంది, ఎలాగ సంపాదించుకోవాలో నేర్పిస్తుంది, ఎలా బతకాలో నేర్పిస్తుంది. ఇవన్నీ నేర్పించిన తర్వాత వదిలేస్తే దాని బతికేలాగా ట్రైనింగ్ ఇస్తారనమాట అండి. అలాగే దేవుడు కూడా మనలను నీకేమీ లేదు అన్నట్టుగా చూసి పచ్చిక బయళ్ళు పరుండబెట్టి శాంతికరమైన జలములకు తీసుకెళ్ళి మనకు సేద తీర్చే దేవుడుగా ఉండి మనకు పక్కనే ఉన్నా కూడా నేను అన్నట్టుగా గాఢాంధకార లోయలో వదిలేస్తాడు. అసలు ఏం చేస్తామో చూద్దాం అన్నట్టు. అప్పుడు గాఢాంధకార లోయలో వదిలేసి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయే దేవుడు కాదు, ఆయన దుడ్డు కర్ర మనకి ఇచ్చాడంట. ఏమిచ్చాడంటండి? ఆయన దుడ్డు కర్ర మనకి ఇచ్చాడంట, ఆయన దండమును మనకి ఇచ్చాడంట. ఈ రెండు నీ దగ్గర పెట్టుకో, సరిపోతాయి. ఇంకా నీకు ధైర్యం సరిపోతే అంత పర్యంతరం అయితే అప్పుడు వస్తాను, తోడుగా ఉంటాను, భయపడకు అని చెప్పి పంపించాడు లోపలికి. ఈ గాఢాంధకార లోయలోకి వచ్చాం, చీకటిలోకి వచ్చాం, ఏమీ భయం వేస్తుంది, అవతలకి వెళ్తామో లేదో అని అనిపిస్తుంది. శోధనలో ఎంటర్ అయ్యాం, కన్నీళ్ళలో ఎంటర్ అయ్యాం, ఇబ్బందుల్లో పడ్డాం, ఇరుకులో పడ్డాం, లోయలో పడ్డాం, మళ్ళీ పైకి వస్తామో లేదో తెలుస్తలేదు. కోర్టు సమస్యలు, ఇంట్లో భార్యాభర్తల మధ్యన సమస్యలు, అత్తగారి కోళ్ళ మధ్యన సమస్యలు, ఇవి ఎక్కువైపోతున్నాయి. ఇది కడకి బయటపడతామో లేదో అని డౌట్ వచ్చేస్తుంది, ఏమైపోద్దో అనిపిస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చేసినా, ఎన్ని ఇబ్బందులు వచ్చేసినా, ఎన్ని ఇరుకులు వచ్చేసినా, ఎన్ని శోధనలు వచ్చేసినా, దుఃఖం వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా మనము చెప్పాల్సిన మాట ఏంటంటే దావీదు గారిలాగా, నేను భయపడను. ఏంటండి? గాఢాంధకార లోయలోకి వెళ్ళిపోవలసి వచ్చిన, కష్టాలు వచ్చేసినా, కన్నీళ్ళు వచ్చేసినా, దుఃఖం వచ్చేసినా, వేదన వచ్చేసినా, చీకటి అయిపోయినా, దారి కనపడిన పరిస్థితి అయినా, ఎటువంటి సోర్సు లేకపోయినా, అసలు అవతలకి వెళ్తాం లేదని సాతాను పక్కన నీ పని అయిపోయిందని పిరికి మంది వేస్తున్నా, ఏది ఏమైపోయినా నేను భయపడను. ఆ ధైర్యం మనకు వచ్చేయాలి అండి. దావీదు గారు అంటాడు, నా ఎడమ పక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది కూలినను, నాకు ఏ అపాయము రాదు. ఏంటంట? ఈ పక్కన ఒక 1000 మంది వచ్చారంట, ఈ పక్కన 10,000 మంది వచ్చారంట. ఈ 1000 మంది నన్ను ఏం చేయలేరు, ఈ 10,000 మంది కూడా నన్ను ఏం చేయలేరు, నాకు ఏ అపాయం రాదు, నేను భయపడను అంటున్నాడు. ఏంటండి అంత ధైర్యం? ఏంటంటే ఆయన దుడ్డు కర్ర నా దగ్గర ఉంది, ఆయన దండము నా దగ్గర ఉంది, ఆయనే నాకు తోడుగా ఉన్నాడు, ఎవడి వల్ల ఏం కాదండి అంటున్నాడు. అలాంటి ధైర్యం, అలాంటి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ఒక విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు ఏ శోధన మనల్ని ఏమీ చేయలేదు, ఏ గాఢాంధకారలోయ మనల్ని ఏమీ చేయలేదు. కష్టాలు వస్తాయి, దేవుడు కష్టాలు రావని చెప్పలేదు. క్రైస్తవ జీవితంలో ఈ యొక్క ఆత్మీయ యాత్రలో కష్టాలు రావని చెప్పలేదు. భక్తులు ఆ యొక్క యాత్రానుభవాలు చేసిన వాళ్ళు అడుగడుగునా కష్టాలు వచ్చినాయి, కానీ అద్భుతంగా నడిపించాడు.
కష్టాల్లో కూడా నేను తోడుగా ఉన్నాను అంటూ ఏ లోటు లేకుండా నడిపించాడు, లేమి లేకుండా నడిపించాడు, అద్భుతంగా నడిపించాడు. ఆయనకు అసాధ్యమేమీ లేదని నిరూపించుకుంటూ నడిపించాడు. కాబట్టి ఆ అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ మనకే ఏదైనా కష్టం వచ్చేసినప్పుడు మనం ధైర్యంగా, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన దుడ్డుకర్ర దండాన్ని నాకు ఇచ్చాడు, నేను ఏ పరిస్థితి అయినా భయపడను అని చెప్పి అలాంటి ధైర్యం మనకు ఉండాలి. ఇదేమిటయ్యా, నీకు ఎదురుగా ఒకడొస్తేనే వాడు గట్టిగా కేకలేస్తేనే భయం వేస్తుంది కదా, మనం కేకలేయలేము. వాడు బూతులు ఆడుతున్నాడు, కేకలు వేస్తున్నాడు, ఎంత తేల్చేస్తాను అంటున్నాడు, డామ్ డూమ్ అంటున్నాడు, భయం వేస్తుంది కదా. ఎందుకు వచ్చిన గొడవ రేడుతో అనిపిస్తుంది కదా. ఒకటితోనే తట్టుకోలేము, 10 మంది వస్తే ఇంకా ఆడబిడిగా ఉంటుంది. మనకు వ్యతిరేకంగా 100 మంది వస్తే ఇంకేముంది, ఇంకేముంది, అయిపోయింది మన పని అనిపిస్తుంది. కానీ దావీదు గారు ఇటువైపు ఎడమ చేతి పక్కన 1000 మంది వచ్చారంట, అయినా భయపడ్డంట. కుడి పక్కన 10,000 మంది వచ్చారంట, అయినా భయపడ్డంట. 10,000 కాదు 10 లక్షలు రండి, నాకేం భయం లేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకే అపాయం రాదు, చేసుకోండి ఏం చేసుకుంటారో అంటున్నాడు. నిజంగా అంత ధైర్యవంతులుగా మనం మారాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంత పెద్ద కఠిన పరిస్థితి అయినా మనము చేతగాని వాళ్ళంగా తయారవ్వకూడదు. ఇంకేముందిలేండి, అయిపోయిందండి మా జీవితం అనిపించాలని సాతానుగాడు మనకు చెవిలో పిరుకుమంది వేస్తూ ఉంటాడు. అయిపోయింది వీడి జీవితం అని అనిపిస్తూ ఉంటాడు. కానీ మనం చెప్పగలగాలి, అవలేదు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఏమవదో అని మనం చెప్పే అలాంటి విశ్వాసం మనలో ఉండాలని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. ఏమండి, దేవుడు నాకు దుడ్డు కర్ర ఇచ్చాడు అన్నాడు. తెలుగులో దుడ్డు కర్ర అన్నాడు, ఇంగ్లీష్లో రాడ్ అన్నాడు. ఇంగ్లీష్లో ఏమన్నాడండి? రాడ్ అన్నాడు. ఇంకా దాని గురించి కొంత నేను కొంత ధ్యానం చేస్తే దాని గురించి బెత్తం అని వాడాడు. ఏంటండి? బెత్తం అని వాడాడు. ఎందుకు ఈ బెత్తం అంటే మన చేతిలో ఉండే బెత్తం కాదు, అది దేవుడిచ్చిన బెత్తం. ఎవరిచ్చిన బెత్తం అండి? అది దేవుడిచ్చిన బెత్తం. మన బెత్తం అనుకోండి, మన పిల్లలకి భయం చెప్తుంది. మన పిల్లలకి ఆ బెత్తాన్ని చూడగానే వెంటనే డాడీ ఇంకెప్పుడు చేయండి అనే భయం వస్తుంది వాళ్ళకి. ఆయన ఇచ్చిన బెత్తం ఎందుకు ఇచ్చాడంటే, ఆ బెత్తం దేనికి వాడాలంటే ఇంగ్లీష్లో చెప్పాడు, టు ఫైట్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అన్నాడు. అంటే వైల్డ్ అంటే అరణ్యము, ఎడారి, అడవి ప్రాంతం. వైల్డ్ అంటే అక్కడ గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు వైల్డ్ యానిమల్స్ అంటే పులి అవ్వచ్చు, సింహం అవ్వచ్చు, ఎలుగుబంటి అవ్వచ్చు, నక్క అవ్వచ్చు, ఈ గొర్రెలను పట్టి తీసుకెళ్ళిపోయేవి ఏదైనా ఒకటే రావచ్చు. వచ్చినప్పుడు ఇది నేను తయారు చేసుకున్న బెత్తం కాదు, ఇది నా దేవుడు నాకు ఇచ్చిన ఏమండి బెత్తం, దండము, ఆయన దండము, ఆయన దుడ్డు కర్ర, దండం కదా, ఆయన దుడ్డు కర్ర నా చేతిలో ఉంది. ఈ దుడ్డు కర్రతో ఆ యానిమల్స్తో నేను ఫైట్ చేయాలి, పోరాడటానికి ఇది ఉపయోగపడుతుంది. దేవుడు అందుకు ఇచ్చాడంట. ఎందుకు ఇచ్చాడంటే, నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువులతో నువ్వు ఫైట్ చేయటానికి ఈ దుడ్డు కర్ర ఇచ్చాడు అని చెప్పాడు. కాబట్టి ఈ దుడ్డు కర్రతో నువ్వు వైల్డ్ యానిమల్స్తో ఫైట్ చేయాలంట. తర్వాత ఆ దుడ్డు కర్ర దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే, గాడ్స్ పవర్. ఆ దుడ్డు కర్ర దేనికి సాదృశ్యంగా ఉందంటే అండి, దేవుని శక్తికి సాదృశ్యంగా ఉందంట. మనం తయారు చేసుకున్న బెత్తం కాదు అది, అది దేవుడిచ్చిన దుడ్డు కర్ర. దాంట్లో ఏముందంటండి? దేవుని శక్తి దాంట్లో ఉందంటండి. అంటే ఆ దుడ్డు కర్రతో మనం శత్రువుకి అలా కొట్టామనుకోండి, ఆ కర్రలో ఉన్న దేవుని శక్తి ఆ శత్రువుని బలహీనుని చేసేస్తుంది అనమాట. శత్రువు మన మీదకి ఇంకా రాలేకుండా అణిచేస్తుంది. అలాంటి శక్తి, దేవుని శక్తి ఆయన ఇచ్చిన దుడ్డు కర్రలో ఉంది అన్నట్టు, అది గాడ్స్ పవర్ అన్నాడు. తర్వాత డిఫెన్స్ అన్నాడు. ఏంటండి? శత్రువుతో మనము డిఫెన్స్, మనల్ని మనం రక్షించుకోవడానికి ఉపయోగించుకునే దుడ్డు కర్ర అన్నాడు. అండి ఎటువంటి దుడ్డు కర్ర అంటే అన్నది, శత్రువు వైల్డ్ యానిమల్ ఏదైనా వచ్చింది నా మీద దాడి చేయడానికి కావచ్చు, నా గొర్రెల మీద దాడి చేయడానికి కావచ్చు, నా గొర్రెలను కాపాడుకోవడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి సరిపోయే ఆయుధము ఆ దుడ్డు కర్ర. అండి అర్థమవుతుందంటారా? ఓ దుడ్డు కర్ర ఇచ్చేసి పంపించాడంటే ఏమి దాంట్లో కెపాసిటీ లేకుండా పంపించేశాడా?
మోషేకి ఒక కర్ర ఇచ్చి, ఇది నా కర్ర, ఇది నీకు ఇస్తున్నాను, ఈ కర్ర ఎట్టుకుని వెళ్ళిపో అన్నాడు. ఆ కర్ర ఎట్టుకుని వెళ్ళిపోతే అయిపోద్దా ప్రభువా? అవుతుందా అవుదా? ఆ కర్రటికి వెళ్ళాడు, ఫరో ఎదుట నుంచున్నాడు, యెహోవా పంపించాడు, దేవుడు పంపించాడు, నా ప్రజలను పంపించమన్నాడు, పంపించి మేము మా దేవుని ఆరాధించుకోవాలని ఫరోతోనే డైరెక్ట్గా మాట్లాడుతుంటే ఫరో అన్నాడు, నవ్వి, వీడి కర్ర వేసుకొచ్చావు, పంపించాలా, యెహోవా ఎవడు అన్నాడు. అని సరికి మోషే కర్ర కిందలా పడేశాడు. వెంటనే ఏమైపోయిందండి? పాము అయిపోయింది అని ఆశ్చర్యపోయాడు. ఆ ఫరో దగ్గర కూడా మాంత్రికులు ఉన్నారంట, వాళ్ళు కూడా వాళ్ళ కర్రల చేతిలో ఉన్న కర్రలు పడేస్తే ఈ పాములు అయినాయంట. కానీ ఆ పాములన్నింటిని ఈ కర్ర మింగేసింది. ఏం వేసిందండి? మింగేసింది. అప్పుడు వాళ్ళ బలహీనలు అయ్యారా? అవలేదా? వాళ్ళ దగ్గర శక్తి ఉంది, కానీ మోషే వేసిన కర్ర పాముగా అయింది. ఈ పాము ఆ పాములన్నింటినీ మింగేసింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కర్రలేమీ లేవు, ఈ కర్ర లోపలికి వెళ్ళిపోయినాయి అన్నీ. వాళ్ళ దగ్గర శక్తులన్నీ నిర్వీర్యమైపోయినాయి. ఇప్పుడు మోసే ముందు ఏం చేయాలో తెలియక, అరేరే ఏదో కర్ర అనుకున్నాం, మన దగ్గర ఉన్న శక్తులన్నీ కూడా మింగేసి అంత కర్రలాగా ఉంది అని కొంచెం డౌన్ అయ్యాడు. కొంచెం డౌన్ అయ్యి కుదరదు పంపను అన్నాడు. ఆ కర్రతోనే 10 అద్భుత కార్యాలు. ఆ కర్రను అలాగా నీళ్ళలో పెట్టగానే ఏమైపోతుంది? రక్తం అయిపోతుంది కదా. ఆ కర్రతో ఏదైనా చేసేస్తున్నాడు ఆయన, ఏదంటే అది అయిపోతుంది. ఆ కర్ర ఈ మోసేది కాదు, ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఇది నా కర్ర, ఇది అట్టుకుని వెళ్ళిపో అంతే. ఆయన మనకు ఒక దుడ్డు కర్ర ఇచ్చాడు. ఏమిచ్చాడండి? దుడ్డు కర్ర ఇచ్చి పంపాడు. గాఢాంధకర్రలో గుర్తునే పంపలా. శత్రువులు వస్తారని తెలుసు, వైల్డ్ యానిమల్స్ వస్తాయని తెలుసు, గొర్రెలు పట్టుకుపోయే ప్రయత్నాలు చేస్తారని తెలుసు. అందుకనే నీకు దుడ్డు కర్ర ఇచ్చానన్న, ఇది నీది కాదు నాది, నా దుడ్డు కర్ర నీ చేతిలో పెట్టాను, దీంతో నువ్వు ఏం చేసుకో? డిఫెన్స్ చేసుకో, యుద్ధం చేస్తూ ఉండు. ఏం చేస్తూ ఉండు? యుద్ధం చేస్తూ ఉండు. ఈ దుడ్డు కర్ర నీకు సహాయపడుతుంది. అవతల శత్రువు ఎటువంటివాడైనా ఈ దుడ్డు కర్ర అడ్డం పెట్టు, నీ మీదకు రాకుండా కాపాడుతుంది. నా శక్తి ఆ దుడ్డు కర్రలో ఉంటుంది. ఆయన పవర్, గాడ్స్ పవర్ ఉంటుంది. నిన్ను నీ గొర్రెలను కాపాడుకోవడానికి, డిఫెన్స్ చేసుకోవడానికి ఆ దుడ్డు కర్ర ఉపయోగపడుతుంది అన్నాడు. తర్వాత అండ్ ప్రొటెక్షన్ అన్నాడు. ప్రొటెక్షన్ అంటే ఏంటండి? ఒక ఎమ్మెల్యే గారు, ఒక ఎంపీ గారు, ఒక మంత్రి గారు, ఒక సీఎం లేకపోతే ప్రధానమంత్రి వచ్చారనుకోండి, ఆయన చుట్టూ ఎవరు ఉంటారు? కమాండర్స్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు, ఎన్ఎస్జి కమాండర్లు అంటారు వాళ్ళని. లేకపోతే స్టేట్ లెక్కల్లో సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటారు. రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ టీముని బట్టి వాళ్ళ సాహసాలు చేస్తుంటారు. ఎవడో కూడా సీఎం జోలికి రాకుండా, ప్రధానమంత్రి జోలికి రాకుండా, ఆడు ఏ ఆయుధం ఉపయోగించినా ఆయనకి ఎటువంటి ఆపద రాకుండా కంటికి రెప్పలాగా ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. అలాగా ఈ దుడ్డు కర్ర మనకేం చేస్తూ ఉంటుందంటండి? మనకి, మన గొర్రెలకి ప్రొటెక్షన్గా ఉంటుందంటండి. ప్రొటెక్షన్ అన్న ప్రొటెక్షన్ అగెనిస్ట్ ఎనిమీస్ ఆర్ డేంజర్ అన్నాడు. అంటే నువ్వు ప్రమాదంలో పడిపోయినప్పుడు, డేంజర్లో పడిపోయినప్పుడు, ఎనిమీస్ వచ్చేసినప్పుడు, మీద పడిపోతారని అనిపించినప్పుడు నువ్వేం చేయక్కర్లా, నీకు ఇచ్చిన దొడ్డు కర్రను ఏం చేసుకో? ప్రొటెక్షన్గా వాడుకో, నువ్వు కాపాడుతుంది ఆ దొడ్డు కర్ర అన్నాడు. ఎంత శక్తి కలిగిన దొడ్డు కర్ర నీ చేతిలో ఉండగా ఇంకా భయం ఏంటి సార్? దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుడు ఉత్తిని అమాయకంగా గాఢాంధకర లోయలోకి పంపేస్తున్నాను వెళ్ళిపో అని పంపలా. ఆయన కర్ర చేతిలో పెట్టాడు, దుడ్డు కర్ర చేతిలో పెట్టాడు. ఈ కర్ర నీకు ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది, నా శక్తి ఆ కర్రలో ఉంటుంది. శత్రువులతో నీవు డిఫెన్స్ చేసుకునే ఆ క్యాపబిలిటీ నీకు ఇస్తాను, నీకు తోడై ఉంటాను, నువ్వు ఫైట్ చేయడానికి అది నీకు ఉపయోగపడుతుంది అని చెబుతున్నాడు. ఏమండి? అటువైపు అష్షూరు సైన్యం కోట్ల మంది వచ్చేసారు, ఇశ్రాయేలులోకి వచ్చేసి. ఇటువైపు ఇశ్రాయేలు కొద్దిమంది ఉన్నారు. ప్రభువా ఏం చేయాలి ప్రభువా, జనం చూస్తే ఇశ్రాయేలులాగా ఉన్నారు. అష్షూరు సైన్యం వచ్చింది. ఆ రాజేమో చాలా భయంకరంగా మాట్లాడుతున్నాడు, మీ దేవుడు మిమ్మల్ని ఏం కాపాడలేడు, ఈ అష్షూరు రాజుకి తల వగ్గాల్సిందే, నేను బయలుదేరినప్పటి నుంచి ఎదురైన ప్రతి రాజ్యాన్ని జయించుకొచ్చేస్తున్నాను. వాళ్ళ దేశాల దేవుళ్ళు ఏం చేశారు, నన్ను ఏం చేయగలిగారా? మీ దేవుడు కూడా ఏం చేయలేడు నన్ను, ఎవరి వల్ల ఏమవుదో, మీరు లొంగిపోవలసిందే. ఎవరిని చూసుకున్నంత ధైర్యంగా ఉన్నారు మీరు, మీ దేవుడు ఏపాటి టామ్ మన ఇష్టాంతరం మాట్లాడేస్తుంటే వీళ్ళు ప్రభువా అని ప్రార్థన చేశారు. చీకటి పడింది. తెల్లారయ్యాక అప్పుడు యుద్ధానికి వెళ్దామని అష్షూరులు అందరూ కూడా కూర్చున్నారు, లేకపోతే కొనుపాట్లు పడుతున్నారు, ఏదో చేస్తున్నారు. పొద్దున్న చూసుకుందాం యుద్ధం అని.
ఆ రాత్రి కాడ దేవుడు వీళ్ళ ప్రార్థనలకి ఒక్క దూతను పంపాడంట. ఎంతమందినండి? ఒక్క దూతను పంపాడంట. ఆయన దగ్గర కోట్ల 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 దూతలు ఉంటారు. దేవుడి దగ్గర ఎంతమంది అండి? కోట్లు కోట్లు దూతలు ఉంటారు. ఎన్ని కోట్లు ఉంటారో తెలియదు. ఒక్క దూతని పంపాడంట. ఆ ఒక్క దూత అశ్షూరు సైన్యంలో చొరబడి తెల్లారి లోపులో ఒక్క దూత 185,000 మందిని చంపేశాడు. ఎంతమందినండి? 185,000 మందిని చంపేసి వెళ్ళిపోయాడు ఆయన. దూత దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. పొద్దున్న లెగి చూసారు వీళ్ళందరూ. అశ్షూరులు చూస్తే 180,000 మంది చచ్చిపోయి ఉన్నారు. ఇదేంట్రా, రాత్రికాడ ఎవడొచ్చాడు, ఎంతమందిని ఎలా చంపేశారా, ఏంటి ఇది అని అల్లిపోయి, అంతకుముందు ఏం మాట్లాడాడండి? మీ దేవుడు ఏం చేయగలడు, ఎవడి వల్ల ఏమో అశ్షూరు రాజు ఎక్కడ అని చాలా బేరాలు పలికినోడు. అయ్య బాబు ఏదో తేడాగా ఉంది అని వాళ్ళ దేశం వెళ్ళిపోయాడు. రాజు ఏం చేశాడండి? వాళ్ళ దేశం వెళ్ళిపోయాడు. మొత్తం సైన్యాన్ని తీసుకుని చచ్చిపోయిన వాళ్ళందరినీ వదిలేసి మిగతా వాళ్ళందరినీ బతుకున్న వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక వాళ్ళ రాజ్యంలో వాళ్ళు ఆరాధించే గుళ్ళోకి వెళ్ళి కళ్ళు మూసుకొని మొక్కుకుంటున్నాడంట. వాళ్ళ కొడుకులే వచ్చి తలకాయ నరికేశారు అతన్ని. ఎవరండి? వాళ్ళ కొడుకులే వచ్చి అతను తలకాయ నరికేసి చంపేసి వాళ్ళు పరిపాలించుకుంటున్నారు ఇంకా కొడుకులు. ఇన్ని మాటలు మాట్లాడినోడు రాజుగారు తెల్లారకుండా వేయడండి. అయిపోయింది, ఏమి లేదు. ఇశ్రాయేల్ రాత్రి వెళ్ళి యుద్ధం చేశారా? లేదు. ఒక కత్తిని తీశారా? లేదు. ఓ బాణమాన్ని వేశారా? లేదు. ఏం చేశారు? ప్రభా కాపాడు ప్రభా అని ప్రార్థన చేశారు. ఒక్క దూతను పంపాడు. అంటే కోట్ల ఇసుకరేణువులు లాంటి సైన్యం ఏమైపోయిందండి? తెల్లారేపటికి వాళ్ళ దేశం వెళ్ళిపోయారు. రాజు ఆ ఎగస్టల్ మాట్లాడిన రాజుగారు లేకుండా వాళ్ళ కొడుకులే అతన్నే చంపేశారు. ఆయన ఏమండి, దుడ్డు కర్ర చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆయన దుడ్డు కర్ర ఎలా ఉంటుందండి? చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఆయన శక్తి ఆ దుడ్డు కర్రలో ఉంటుంది. అమాయకత్వం ఏం కాదు. గాఢాంధకార లోయలోకి వెళ్ళిపోతున్నాం, చాలా శ్రమలండి. మరి మాకున్న శ్రమలు ఎవరికి రాకూడదండి, పగోడకు కూడా రాకూడదండి, ఇన్ని బాధలు ఎవరికి ఉండకూడదండి, మాకే ఇన్ని బాధలండి అని మనం చాలా ఇదిగా మాట్లాడేస్తుంటాం. ఎన్ని కష్టాలు వచ్చేసినా, ఎంత గాఢాంధకార లోయలోకి వెళ్ళిపోయినట్టు అనిపించినా, ఇక పైకి రాలేము అనే పరిస్థితులు వచ్చినా, సాతాను ఎంత పిరికి మందు వేసినా మనం మాట్లాడవలసిన మాట, నా దేవుడు దుడ్డు కర్ర నా చేతిలో ఉంది, నేను భయపడను. చెప్పండి సరే, నా దేవుని దుడ్డు కర్ర నా చేతిలో ఉంది, నేను భయపడను. వైల్డ్ యానిమల్స్ వచ్చినా భయపడను, ఎనిమీస్ వచ్చినా భయపడను, ఏది ఏమైపోయినా భయపడను. నా దేవుడు నాకు ఇచ్చిన దుడ్డు కర్ర నా చేతిలో ఉంది. అది దేవుని శక్తితో నిండి ఉన్నది. దానితో నన్ను, నాకు అప్పగించబడిన గొర్రెలను కాపాడుకుంటాను, ఫైట్ చేస్తాను, డిఫెన్స్ చేసుకుంటాను, నన్ను నా గొర్రెలను కాపాడుకుంటాను. ఆ మాత్రం కెపాసిటీ నాకు దేవుడు ఆయన ఇచ్చిన దండములో పెట్టాడు, దుడ్డు కర్రలో పెట్టాడు అని ఏం చేసుకుంటారా, నేను భయపడను అని చెప్పేలాగా మనం తయారవ్వాలి. దేవునికి స్తోత్రం కలిగిన కానీ చిన్న కష్టం రాగానే బాబా మరి చాలా కష్టాలండి, చాలా ఇబ్బందులండి, మరి మాకు వచ్చిన బాధలు ఎవరికి రాకూడదండి, ఇందులోంచి బయటపడతామో లేదో అనుమానం వచ్చేస్తుందండి అని మనమే డీలా పడిపోయి నిస్సత్తువలోకి వెళ్ళిపోయి చాలా బెంబేలు ఎత్తిపోయి కన్నీళ్ళు గర్చేసి ఇంకా అయిపోయింది మా పని అన్నట్టుగా చెయ్యాలని సాతాను ప్రణాళిక. మనం ఆడికి ఎప్పటికప్పుడే నీ వల్ల ఏమవుదరా, మాకు మా దేవుడు ఉన్నాడు, తోడుగా ఉన్నాడు. గాఢాంధకార లోయలో కూడా ఎవరున్నారంట? దావీదు గారు అంటాడు, నీవు నాకు తోడై ఉందువు. ఓ పక్కన దుడ్డు కర్ర ఇచ్చాడు, మళ్ళీ ఇంకో పక్కన ఏమంటున్నాడు, నీవు నాకు తోడై ఉందువు, నీవు నాకు తోడుగానే ఉంటావు. నాకు కనపడకుండా నువ్వు లేనట్టుగా, నేను ఒక్కడనే ఉన్నట్టుగా వదిలేసినట్టుగా అనిపించినా నీవు నాకు ఎలాగుంటావు? తోడుగా ఉంటావు. అవసరమైతే పక్కన ఎంటర్ అయిపోతావు, నన్ను ఏమీ విడిచిపెట్టేవు, శత్రువుగా అప్పగించవు అన్న ధైర్యం గుండెని నన్ను నింపుకొని నీవు నాకు తోడయ్యుందువు. ఈ గాఢాంధకారలో నేను దాటి అవతలకి వెళ్ళిపోతాను, నూనెతో నా తలంటుతో శత్రువులు ఎదుట భోజనం పెడతావు, ఆశీర్వాదాలతో నింపుతావు అని ఎన్నో ఆశీర్వాదాలు చెప్తున్నాడు. ఇది శాశ్వతం కాదు, కష్టాలు కలకాలం ఉండవు. ఆత్మీయ యాత్రలో అదొక భాగం. కాస్తంత శ్రమ కొంచెం అనుమతిస్తాడు. సంవత్సరం అంతా చదువుకుంటారు, సంవత్సరం అంతా పరీక్ష పెడతాడా? సంవత్సరం అంతా చదువుకుంటారు, పరీక్ష ఎప్పుడు పెడతారు? సంవత్సరం ఆఖరిలో ఒక 4 రోజులు పెడతారు, అంతేనా అండి? రోజు పరీక్ష పెడతారా? లేకపోతే ఫస్ట్ యూనిట్ ఒక వారం పెడతారు, 2వ యూనిట్ ఒక వారం పెడతారు, 3వ యూనిట్ ఒక వారం పెడతారు, ఫైనల్గా ఒక వారం పెడతారు, 4 వారాలు పెడతారు సంవత్సరానికి, అంతే కదా? మిగతా సంవత్సరం చదువుకుంటున్నాం కదా, రోజు పరీక్షలు పెడతారు. ఎట్టరో ఆ పరీక్ష ఎందుకు పెడతారంటే
100కు 100 తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది, 90 తెచ్చుకునే వాళ్ళు ఎంతమంది, ఎవరి కెపాసిటీ ఏంటో తెలుసుకుంటాక పెడతారు. అలాగే మనం అందరం విశ్వాసులమే, ఎంతవరకు వచ్చామన్నా తెలుసుకుంటాకే పరీక్ష పెడతాడు దేవుడు కూడా. గాఢాంధకారంలో వదిలేసినట్టుగా అలా అనిపిస్తుంది, వదిలేసాడేమో అనుకుంటాం, వదలడం. ఆయన మనకు తోడుగా ఉంటాడు, తోడుగా ఉండి తీసుకెళ్తాడు. ఏమీ భయపడవలసిన పని లేదు అని నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొదటిది రాడ్ అన్నాడు, దుడ్డుకర్ర. రెండవది దండము ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడంటండి? దండము ఇచ్చాడంట. దండం అన్న చోట ఇంగ్లీష్లో స్టాఫ్ అన్నాడు. దాని గురించి కొంత ధ్యానం చేస్తే గాడ్ గైడెన్స్ అన్నాడు. దండం ఎందుకంటే ఎందుకు ఇచ్చాడంట? గాడ్ గైడెన్స్. ఆ గాఢాంధకార లోయలో ఎడం చేతి వెళ్ళాలా, కుడి చేతి వెళ్ళాలా, తూర్పు వెళ్ళాలా, పడమర వెళ్ళాలా, ఉత్తరం వెళ్ళాలా, దక్షిణం వెళ్ళాలా, తెలవకపోతే గాఢాంధకార లోయలో ఎక్కడ తిరుగుతాం అండి? ఎక్కడ తిరుగుతాం చెప్పండి? గాఢాంధకార లోయలోకి వెళ్ళాం, మనకేం తెలుస్తలేదు, ఇక అక్కడే జీవితకాలం అక్కడే తిరుగుతామా? ఆయన దండం ఎందుకు ఇచ్చాడంటే ఆయన గైడెన్స్ ఏంటండి, నీవు ఎప్పుడు ఎక్కడ ఎలా నడుచుకోవాలి, కుడి చేతి వెళ్ళాలా, ఎడం చేతి వెళ్ళాలా, ఉత్తరం వెళ్ళాలా, దక్షిణం వెళ్ళాలా చెప్తాకి ఆ దండం ఇచ్చాడంటే దండాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అది నీకు గైడెన్స్ ఇస్తూ ఉంటుంది, నీకు తెలివి నేర్పుతూ ఉంటుంది, నీకు జ్ఞానం ఇస్తూ ఉంటుంది. ఆ దండము ద్వారా నీవు గైడెన్స్ తీసుకుని ఆయన నడిపించిన ఆ యొక్క మార్గంలో పడి వెళ్ళిపోతే అవతలకి వెళ్ళిపోతాం, అవతలకే గాఢాంధకారంలో దాటేసి వెళ్ళిపోతాం అనమాట. కాబట్టి ఆయన ఇచ్చిన దండము ఎందుకయ్యా అంటే అది మనకి గాడ్స్ గైడెన్స్ అన్నాడు అండి. ఆయన నడిపింపుకి లోబడితే అవతలొడ్డు తీసుకెళ్ళిపోతాకనమాట, అది గైడెన్స్. ఆయన దండము అందుకు ఉపయోగపడుతుంది అన్నాడు. తర్వాత లవింగ్ కరెక్షన్ అన్నాడు. ఏంటండి? ప్రేమపూర్వకంగా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందంట దండం. దండం ఎందుకు ఉపయోగపడుతుందంట అండి? మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందంట. ఇంకా అండ్ కేర్ అన్నాడు, మన గురించిన శ్రద్ధ తీసుకుంటుందటండి ఆ దండం. ఆ దండం ఏం చేస్తుందంటండి? మన గురించి శ్రద్ధ తీసుకుంటుందంటండి. కాబట్టి ఆయన దుడ్డుకర్ర ఇచ్చాడు అండి, దాని ద్వారా చాలా మనకి బలం వస్తూ ఉంది. ఆయన దండం ఇచ్చాడు, మార్గం తప్పిపోకుండా అటు ఇటు వెళ్ళిపోకుండా ఆయన అది గైడెన్స్ చేయడానికి. తర్వాత మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడానికి, రాంగ్ రూట్లో వెళ్తే కరెక్ట్ చేసుకోవడానికి మన శ్రద్ధ, మన కేర్ అది తీసుకుంటుంది అన్నట్టు ఈ రెండు పరికరాలు ఇచ్చాడు. ఇచ్చి పంపి అంత పర్యంతరమైతే అవసరమైతే నేను నీకు తోడుగానే ఉన్నాను మర్చిపోకని చెప్తున్నాడు. నేను నీకు తోడుగానే ఉన్నాను మర్చిపోకని చెప్తున్నాడు. కాబట్టి దావీదు గారు అంటాడు, నీ దుడ్డుకర్ర ఇచ్చావు, నీ దండం ఇచ్చావు, ఎటు వెళ్ళాలో ఎలా కరెక్ట్ చేసుకోవాలో నా కేర్ అంతా కూడా దండము తీసుకుంటుంది. నీ దుడ్డుకర్రతో ఫైట్ చేస్తున్నాను, నీ దుడ్డుకర్రతో డిఫెన్స్ చేసుకుంటున్నాను, నీ దుడ్డుకర్రతో నీ శక్తి ద్వారా నన్ను నేను కాపాడుకుంటున్నాను. ఇంకా నాకు భయం ఏంటి ప్రభువా, అవసరమైతే నీవే నాకు తోడై ఉందు, నన్ను అవతలకు తీసుకెళ్తావు, ఇక నేనేం భయపడినా. అది ఆ స్థాయికి మనం నడిపించబడాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కొన్ని వార్తలు విన్నప్పుడు భయం వేస్తూ ఉంటుంది. ఇందులోంచి బయటపడతామా? ఈ కేసుల నుంచి బయటపడతామా? ఈ మంచి తీర్పు మన వైపున వస్తుందా? లేకపోతే ఇందులో ఇరుక్కుంటామా? లేకపోతే ఇది అవుతుందా అవదా? ఈ పరిస్థితులన్నీ చక్కబడవా అని అనుమానాలు వచ్చేస్తుంటాయి, డౌట్లు వచ్చేస్తుంటాయి, నీరసం వచ్చేస్తుంటుంది, నిస్సత్వం వచ్చేస్తుంటుంది. ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్ళగలదమో లేదో అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చేసినా, ఎన్ని మీద పడిపోయినా, 1000 మంది ఈ పక్కన పడినా, 10,000 మంది ఈ పక్కన పడినా, ఎదురుగా గొల్యాతే ఉన్నా నేను భయపడను అండి. సౌలు భయపడ్డాడు. గొల్యాత్ నుంచి ఎవరు భయపడ్డారండి? సౌలు భయపడ్డాడు. ఇశ్రాయేలీయులు అందరూ, యోధులందరూ భయపడ్డారు. ఇశ్రాయేలీయులు యోధులందరూ ఆడు రోజుకోసారి బయటకు వచ్చారా, ఎవడైనా దమ్ముంటే ఇశ్రాయేలీయులు ఎవడైనా సరే ఒక్కడు రండిరా, గివ్ మీ 1 man అంటున్నాడు బయటకు వచ్చి. ఏ రోజుకో రోజు సవాల్ చేసేస్తున్నాడు, ఆయన తొడగొట్టేస్తున్నాడు. రండిరా, మీరు గెలిస్తే మా ఫిలిస్తీన్లందరం మీకు బానిసలం, నేను గెలిస్తే మీరందరూ మాకు బానిసలు అంటున్నాడు. ఇదేట్రా, నువ్వు 6 మూరలు జాండ్ ఉన్నావు, చిన్నప్పటి నుంచి యుద్ధ విద్యలు నేర్చుకున్నావు, మొత్తం శరీరం అంతా కవసం కట్టుకున్నావు, నీ మీదకే ఫైటింగ్కి వచ్చి ఎవడికి వెళుతాడు అని సౌలు గారు కూడా ఆడ ఎంక చూసి ఇంట్లో కూర్చొని తలుపు తీతలేదు. కిటికీ తలుపులు తెరిచి ఎవడైనా వెళ్తే ఆడిని జయిస్తే ఆడికి పిల్లల్ని ఇస్తాను, అర్ధరాజ్యం ఇస్తాను, ఇవన్నీ చెప్తున్నాడు. ఆయన వెళ్ళాలి కదా ముందు, ఆయన లోపల ఉండి ఇవన్నీ చెప్తున్నాడు.
పెద్ద పెద్ద యోధులందరూ అలా చూస్తూ ఉంటే అల్లిపోతూ ఉంటే దావీదు వచ్చి అంటాడు, 17 ఏళ్ళ కుర్రోడు, ఎంతండి 17 సంవత్సరాల కుర్రోడు, పొట్టుగా ఉంటాడు, లేత కుర్రోడు. ఆయన వచ్చి అంటాడు, దేవుని సైన్యములను తిరస్కరించటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏపాటి వాడు, నేను చంపేస్తాను అంటున్నాడు. మరి బాబు ఈడెవడు బాబు ఎంత ధైర్యంగా ఉన్నాడని సౌలు దగ్గర తీసుకెళ్ళారు. ఎవరు బాబు నువ్వు అంటే, పలానా నా మంద మీదకి సింహం వస్తే నా దేవుడు సింహము నోటి నుంచి తప్పించాడు, ఎలుగుబండి నోటి నుంచి తప్పించాడు, రెండేళ్ళు చంపేశాను నా మంద, ఒక గొర్రె పిల్లని కూడా పోగొట్టుకోలేదు, ఈడే పడి చంపేస్తాను అంటున్నాడు. అయ్యి బాబాయ్ నాకు అవసరం తీసుకెళ్ళరా, పోన్లే బాగానే ధైర్యంగా ఉన్నావు, నీకు దేవుడు తోడుకున్నట్టు నాకు అర్థమవుతుంది, నా కవచాలు వేసుకో, పొరపాటు నేను దెబ్బ తగులుకుని ఉంటుందని కవచాలు గట్ట తొడిగాడు. 2 అడుగులు వేసి నాకు ఏం అలవాట్లేదని తీసి పడేసి, నా దేవుడే నాకు ఉండగా నాకు భయం ఏంటి సార్, చూస్తా ఉన్నాను సార్ అన్నాడు. అయ్యి బాబు ఇదేట్రా బాబు ఎంత ధైర్యంగా ఉన్నాడు ఏంటంటే, సరే వెళ్ళరా అన్నాడు. వెళ్ళరా అంటే కవసాలు లేవు ఏమీ లేవు, ఒక గొడుసులు పెట్టుకున్నాడు, 5 రాళ్ళు ఎరుకున్నాడు, వెళ్ళిపోతాడు. నేను వెళ్ళిపోయారు, రారా నీ గొడవ తేల్చేస్తాను, వెళ్ళరా నీ మాంసం కాకులు గద్దలకు వేస్తాను, యెహోవా యుద్ధం అంటున్నాడు. ఆడికి పొరపాడైపోయింది, ఇదేంటిరా నేను కుక్కను అనుకున్నావు, కర్రేసుకొస్తాను పెట్టరా నా మీదకే అంటున్నాడు. ఆడు నువ్వు కుక్కవేరా, రారా నీ గొడవ తేలుతా అంటున్నాడు ఈ కుర్రాడు. ఆడికేమో అర్థం అవ్వాలా. ఆడేమో ఆడు దేవతల పేరు మీద అవన్నీ చదివాడు, ఏమేమి ఉన్నాయో ఆడి దగ్గర శక్తులన్నీ వదిలాడు. ఈయన ఒకటే మాట, యెహోవా పేరిట యుద్ధానికి వస్తున్నాను నేను, ఈరోజు నీ పని అయిపోయిందని చెప్పేసి గిరగిర తిప్పాడు, దెబ్బ కొట్టాడు. శరీరం అంతా ఎక్కడానికి అంత కవసం ఉందంట, ఇక్కడ ఇంత ఖాళీ వదిలాడంటాడు. ఇక్కడ అది దేవుడు కనిపెట్టి, ఈ దావీదు కనిపెట్టి జ్ఞానం ఇచ్చాడు. పైనుంచి కింద చూశాడు, ఇక్కడ కనపడింది చిన్న ఖాళీ, దొరికేవారు అయిపోయారు అనుకున్నాడు. అంతే కాడితే తగిలింది, ఇక్కడ ఇలా బోర్ల పడిపోయి పరిగెత్తుకెళ్ళి ఆడి కత్తి తీసుకుని ఆడి తలకాయ నరికేసి పెట్టుకొచ్చేసాడు. అంతే మొత్తం ఫిలిస్తీన్లందరూ బానిసలు అయిపోయారు, మొత్తం యుద్ధం తేలిపోయింది ఒక్క దెబ్బకి. ఏటిరా బాబు నువ్వు చూస్తే ఎంత ఉన్నావు, ఎంత ధైర్యం ఏటిరా అంటే, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకేమీ భయం లేదు అంటున్నాడు. కాబట్టి నీకు దేవుడు తోడుగా ఉంటే మనకే భయము అక్కర్లేదు. గాఢాంధకార లోయలోకి వెళ్ళిన భయము లేదు, అది ఎటువంటి అనారోగ్యాలు వచ్చినా భయం లేదు, ఎటువంటి పరీక్షలు ఎదురైనా భయం లేదు, ఎటువంటి శోధనలోకి వెళ్ళిన భయం లేదు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనే ఆ ఒక్క మాట సరిపోద్దని మీకు నేను మనవి చేసుకున్నాను. మంచిది, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు, దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు. కొన్ని మాటలు చెప్తాను, అందులో ఏమైనా తేడాలు పడాలంటే సరి చేసుకుందాం, ఆఖరిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మాకు తోడుగుండు ప్రభువా చాలని సిద్ధపడి మనం ఆశీర్వాదంతో వెళ్ళాలని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. నెంబర్ 1, ఆదికాండం 21:20, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉన్నాడు కాబట్టి అతడు అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి గొప్ప వెలుకాడయ్యాడు అన్నాడు. నా వైపు చూడండి నా వైపు చూడండి. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతడు ఆ అరణ్యములో గొప్ప వెలుకాడయ్యాడు అని చెప్పి రాశాడు. అని ఆ సందర్భం ఏంటో చెబుతాను, జాగ్రత్తగా ఆలకించండి. ఆ కుమారుడు ఎవరంటే హాగరు కొడుకు. ఎవరండి? హాగరు కొడుకు, పేరు ఇష్మాయేలు. ఏంటండి? ఇష్మాయేలు. ఈ కుర్రోడు అంత గొప్ప వెలుకాడయ్యాడు, అరణ్యంలో బతికాడంటే, ఎందుకు బతికాడంటే దేవుడు అతడికి తోడై ఉన్నాడు కాబట్టి. అండి అరణ్యంలో ఎడారిలో నీళ్ళు దొరకవు. ఏం దొరకవండి? నీళ్ళు దొరకవు. ఈ సందర్భం ఏంటంటే, అబ్రహాము భార్య శారమ్మ, అబ్రహాముకి 100 చేతనే, శారమ్మకి 90 చేతనే, పిల్లలు పుట్టతలేదు. అప్పుడు శారమ్మ అందే, దేవుడు మనకి వాగ్దానం ఇచ్చాడు కదా, దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కదా, ఇంకా పిల్లలు పుడతలేదు కదా అని ఈవిడికి ఆలోచన వచ్చింది. ఏమని? నా దాసి ఆగర్ ఉంది కదా, ఆగర్ని నీకు పెళ్ళి నేను చేస్తాను, నా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేస్తాను, చేసుకో. ఆవిడ కడుపుననే పిల్లలు పుడితే నాకు కూడా పుట్టినట్టే నేను భావిస్తాను. నీ కడుపుని పిల్లలు పుడితే చాలు, నాకు 90 వచ్చేసింది, నాకు ఇంకా పుట్టరా అని అనుమానం వచ్చేస్తుంది. అంటే హాగర్ చిన్నపిల్ల కాబట్టి, యవనస్తులు కాబట్టి ఒకవేళ పుడతారేమో, నీకు ఆగర్ని నా ఇష్టపూర్వకంగా చేస్తాను అని చెప్పింది శారమ్మ. అప్పుడు శారమ్మ దేవుణ్ణి అడగాలి కదా. ఇలాగ ఆలోచన వచ్చింది, ప్రభువా మరి నువ్వేమో వాగ్దానం చేసావు, మరి ఏం చేయమంటావు అడగాలి కదా. ఈవిడ అడగల. ఈవిడ ఇలాగ అనగానే పోనీ అబ్రహాముని అడగాలి కదా, ప్రభువా మరి మా ఆవిడ ఇలాగ అంటుంది, మరి ఏం చేయమంటావు అడగాలి కదా. ఆయన దేవుణ్ణి అడగల. ఈవిడ చెప్పగానే ఓకే అన్నాడు, పెళ్లి చేసుకున్నారు. ఆవిడతో మామూలుగా ఇస్మాయిల్ పుట్టేశాడు అండి.
ఇష్మాయిల్ పుట్టేగానే ఇప్పుడు యజమానురాలు ఏమో శారమ్మ, దాసి ఏమో హాగరు. యజమానురాలుకి పిల్లలు ఉడతలేదు, దాసికి పిల్లలు ఉంటాడు. ఇప్పుడు ఈ దాసికి ఎలాగుందంటే యజమానురాలు చీపుగా కనపడుతుంది. ఎలా కనపడుతుందండి? నేను దాసిని కదా, ఆవిడ యజమానురాలు కదా, ఆవిడ చెప్పినట్టు నేను విన్నాను కదా అన్న భావం పోయింది. నాకు పిల్లలు పుట్టారు, నా యజమానుడికి వారసుడు నా ద్వారా వచ్చాడు, ఇప్పుడు నేనే యజమానురాల్ని, నువ్వే పిల్లలు లేరు నీకు అన్నట్టు చూస్తుందంట. శారమ్మనే చిన్నగా చూస్తుందంట. నా దాసి యజమానురాలను నన్నే చిన్న చూపు చూస్తుంది అని బాధ కలిగింది శారమ్మకి. బాధ కలిగి అబ్రామ్ పిలిస్తే అబ్రామ్ వచ్చాడు. ఈ కడుపును పిల్లలు పుడితే చాలనుకుని నేను ఇలా చెప్పాను, ఇప్పుడు నన్నే చులకనగా చూస్తుంది, కాబట్టి ఆవిడన్నా ఉండాలి నేనన్నా ఉండాలని అనేసరికి ఇక ఆప్షన్ లేదు. ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళాడు అబ్రాము. ప్రభువా, ఏదో పిల్లోడు పుట్టాడని సంతోషపడితే ఇలా మళ్ళీ తగ్గు వచ్చింది, ఇంట్లోకి వెళ్తే శారమ్మతో ఎగలేకపోతున్నాను, బయటకు వస్తేనేమో పంపేస్తావా పంపవా అంటుంది, ఏం చేయాలి తెలుస్తలేదు ప్రభు, ఏం చేయను ప్రభు అని అడిగాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, శారమ్మ ఆగర్ని పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను అడిగావా అన్నాడు దేవుడు. గోడ దెబ్బ చెంప కొట్టేసినట్టుగా అనిపించింది అబ్రామ్కి. అడగలేదు ప్రభు అన్నాడు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు నా దగ్గరికి? నీ భార్య శారమ్మ చెప్పినట్టుగా పంపే అన్నాడు దేవుడు. నీ భార్య చెప్పినట్టు చెయ్యి, నీ భార్య చెప్పినట్టుగా చేసుకున్నావు, మరి నీ భార్య చెప్పినట్టుగా పంపే, ఇక మళ్ళీ నా దగ్గర రాక నువ్వు ముందు వచ్చేబెట్టి నన్ను అడిగేబెట్టి నువ్వు అన్నాడు. ఇక మాట్లాడతాం లేకుండా ఇంకేం చేయాలి తెలవక ఓ నీళ్ళ బుడ్డిచ్చి ఈ ఎడారిలో ఈ నీళ్ళ బుడ్డి ఓ 10 కిలోమీటర్లు వెళ్ళేదాకా సరిపోద్దేమో, తాగుతారా, తర్వాత నీళ్ళు ఉండవు, చచ్చిపోతారా, ఇద్దరు చచ్చిపోతారని ముందే తెలుసు మనోడికి. శారమ్మ చెప్పింది, దేవుడు కూడా శారమ్మ ద్వారాగానే నీకు పిల్లలు కానీ ఇది కరెక్ట్ కాదు అంటున్నాడు, ఇది నేను వాగ్దాన పుత్రుడు కాదు అంటున్నాడు. చేసేదేం లేక ఒక నీళ్ళ తెచ్చి వెళ్ళిపోమన్నాడు. వెళ్ళిపోమంటే దాసి కదా బయట వెళ్ళిపోయింది. ఎడారిలో అరణ్యంలో కొంచెం దూరం వచ్చాక నీళ్ళు అయిపోయి ఇంకా ఎండ మధ్యాహ్నం కదండి, ఎండ భీకరమైన ఎండ, కూసేపుడు పిల్లోడు చచ్చిపోతాడు, ఆ తర్వాత 2-3 రోజులు నేను చచ్చిపోతాను అని ఆ పిల్లోడిని అక్కడ పడేసి ఎదురుగుండా చూడలేక కళ్ళతో అంత దూరం పోయి వెనక్కి తిరిగి కూర్చొని ఏడుతుంటే దేవుడు వచ్చాడు. ఆగరు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఇంకేముంది, నా పిల్లోడు చచ్చిపోతాడని చూడలేక ఇలాగ వచ్చానయ్యా అని చెప్తే, నువ్వు వెళ్ళు, అక్కడ నీళ్ళు ఉన్నాయి వెళ్ళు అని చెప్పాడు దేవుడు. నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అని వెళ్ళి చూస్తే అక్కడ దేవుడు ఒక నీళ్లు ఏర్పాటు చేశాడు, పైకి వస్తున్నాయి. స్తోత్రం ప్రభు అని మళ్ళీ ఆ తిత్తు ఎక్కడ పడేసింది తెచ్చుకుని ఆ నీళ్ళతో నింపుకొని పిల్లోడు పట్టించి ఆవిడ తాగింది, బతికారు ఇద్దరును. వీళ్ళ బతకటానికి కారణం వీళ్ళని పంపేశాడు కదా అబ్రాము పంపేసి వీళ్ళు ఎలాగ చచ్చిపోతారని మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తాం మొదలెట్టాడు. ఏమని ప్రార్థన చేయడం తెలుసా? ప్రభువా, నీ సన్నిధిలో ఇష్మాయేలు బ్రతుక అనుగ్రహించు నాయన అని ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన అండి? నీ సన్నిధిలో ఇష్మాయేలు బ్రతికేలాగా అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థన దేవుడు ఆలకించి గోల పెడుతున్నాడు, ఏడుస్తున్నాడని, సరే అబ్రాము నీ ప్రార్థన ఆలకించాను, ఆ పిల్లోడు చచ్చిపోకుండా నా సన్నిధిలో ఉండే కృపిస్తానులే, బ్రతికే భాగ్యం ఇస్తానులే, దీవిస్తానులే అని మాట ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడండి? మాట ఇచ్చాడు దేవుడు. ఆ మాట అక్కడ ఇచ్చాడు కాబట్టి ఈ అరణ్యంలో ఆ మాట కోసం నీళ్లు రప్పించాడు దేవుడు. అరణ్యంలో నీళ్ళు వస్తాయటి, ఆ మాట కోసం నీళ్లు రప్పించాడు. ఆగరుతో మాట్లాడాడు. ఆయనే వచ్చి నీళ్ళు ఉన్నాయి తీసుకో అన్నాడు. ఎల్లు చూస్తే నీళ్ళు వస్తున్నాయి తీసుకుంది, ఇద్దరు తాగారు. అప్పుడు దేవుడు చెప్పాడు, మరలా అబ్రాము ఇంటికి వెళ్ళిపో, శారమ్మ చేతి కింద అణిగి మణిగి దాసివి కదా, ఎలాగున్నావు ఇప్పుడు దాకా అలాగే ఉండు, ఆవిడ చెప్పినట్టు విను, లోబడి ఉండు, అణిగి మణిగి ఉండు. అబ్రాము ప్రార్థన విన్నాను నేను, నీ కుమారుడు గొప్పడవుతాడు, అతడు గొప్ప వెలుకోడవుతాడు, అతనికి 12 మంది పిల్లలు పుడతారు, 12 మంది రాజులు అవుతారు, నేను ఆశీర్దిస్తాను పో అన్నాడు. అప్పుడు అబ్రాము, ప్రభువా నీకు వందనాలు తండ్రి అని ఆ ప్రార్థనకి ఆయన వాగ్దానం ఇచ్చాక అప్పుడు ఆమెనని తన పంతాన్ని చేసుకున్నాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మొదటి పాయింట్లో మనము దేవుడు మనకి తోడుగా ఉండాలంటే, దేవుడు మనకి తోడుగా ఉంటే గాఢాంధకరలో అయినా భయం లేదు కదా. అండ్ ఇప్పుడు మనకి దేవుడు తోడుగా ఉండాలంటే మన పక్షంగా ప్రార్థన చేసే ఒక తండ్రి గారు ఉండాలి అని నేను చెప్తున్నాను. వాక్యం చెప్తుంది, మన పక్షంగా ప్రార్థన చేసే ఎవరు ఉండాలి? ఒక తండ్రి గారు ఉండాలి. ఇప్పుడు తండ్రిగా అబ్రాము తండ్రే కదా, తండ్రి
వాగ్దాన పుత్రుడు కాదు, అయినా తండ్రి కాబట్టి కుమారుడి కోసం చేతులు ఎత్తాడు, కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. నీ సన్నిధిలో బ్రతికే అనుగ్రహం ఈ ప్రభువా అని ఏడిచాడు. ఇస్తాను నాన్న, నువ్వేం భయపడకో, 12 మంది రాజులు పడతారో, అసలు ఆడు బతుకుదమే గొప్ప నాయన అనుకుంటే నేను బతికిస్తాను, అతడు బతుకుతాడు, నీళ్ళు పుట్టిస్తాను, బతికిస్తాను, ఆ పెరిగి పెద్దోడు అవుతాడు, ఇక్కడికి పిల్లలు ఎవరెత్తారు అనుకుంటున్నా, పెళ్ళి అవుతుంది, 12 మంది కొడుకులు పడతారు, 12 మంది రాజులు అవుతారు, నీ ప్రార్థనకే నా సన్నిధిలో ఉండే కృపేస్తానులే పో అన్నాడు. అలాగే ఈరోజు వరకు కూడా ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు సౌదీ అరేబియా కనుక మీరు వెళ్తే, ఇదివరకు బైబిల్ ఇంటికెళ్తే చంపేసేవారంట. పాస్టర్లు అక్కడ మీటింగ్లకి ఎవరైనా పిలిస్తే సీక్రెట్గా పెట్టుకుని పిలిస్తే బైబిల్ పెట్టుకుని వెళ్తాక ఎలగలగ గుండుకాయలు ఎలాగంట వెళ్ళేవారు. సూట్ కేసులో బైబిల్ ఉంటే పొరపాటు చెక్ చేతి దొరికితే చంపేస్తారేమో అని అంత భయపడిపోతే వెళ్ళేవారు. ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఏంటంటే సౌదీ రాజే యేసుప్రభుని నమ్ముకున్నాడు, చర్చలు కట్టుకోమని అవకాశాలు ఇచ్చాడు. ఆ ఎయిర్పోర్ట్లో ఏమి తనిఖీలు లేవు, పాస్టర్ గారిని ఫ్రీగా వెళ్ళొచ్చు, ఫ్రీగా మీటింగ్లు పెట్టుకోవచ్చు, ఫ్రీగా చర్చలు కట్టుకోవచ్చు, అన్నీ మొత్తం ఓపెన్ అయిపోయింది, డోర్ ఓపెన్ అయిపోయింది. అప్పుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నా సన్నిధిలో నీ కుమారుడైన ఇష్మాయేలు బ్రతుకు అనుగ్రహించాను, రాజులను ఇస్తాను, దీవిస్తాను పో అన్నాడు. అలాగే రాజులు అయ్యారు అందరూ. ఏండి మస్కట్, కువైట్, ఇంకేమున్నాయి పేర్లు, దుబాయ్, ఇంకెలాగ మొత్తం 37 ఉన్నాయి. వీళ్ళందరూ ఆ ఇస్మాయిల్ కొడుకులే అండి, వీళ్ళందరూ రాజులే. వాళ్ళందరి దేశాల్లో కూడా క్రైస్తవ్యం ఉంది. ఇప్పుడు కువైట్లో ప్రార్థన జరగవా? జరుగుతాయి. పాస్టర్ గారు ఉంటారు. అలాగే అన్ని దేశాల్లో కూడా పాస్టర్ గారు ఉన్నారు. కొన్ని దేశాల్లో కొంచెం ఇబ్బంది అయితే శుక్రవారం కూడుకుంటారు, సీక్రెట్గా కూడుకుంటారు, ప్రార్థనలు అయితే జరుగుతున్నాయి. ఆ వాగ్దానం ఇప్పటికీ కూడా నెరవేరుతూ ఉంది. ఆయన సన్నిధిలో ఉండే భాగ్యాన్ని వాళ్ళందరికీ దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనందరి పక్షంగా ప్రార్థించే ఒక ఆత్మీయ తండ్రి గారు ఉంటే ఆయన చేతులెత్తి ప్రభువా నా బిడ్డలు వీళ్ళందరినీ కాపాడు ప్రభు అని ప్రార్థన చేసే ఒక ఆత్మీయ తండ్రి గారు ఉంటే ఆయన్ని బట్టి దేవుడు మనందరికీ తోడుగా ఉంటాడు. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కాబట్టి ఒక దైవ సేవకుడిని కలిగి ఉన్నటువంటి విశ్వాసులు, ఒక ఆత్మీయ తండ్రిని కలిగి ఉన్నటువంటి విశ్వాసులు, ప్రార్థనాపరుడైన ఆత్మీయ తండ్రిని కలిగి ఉన్న విశ్వాసులు, దేవుడు ఆ బిడ్డలకు తోడుగా ఉంటాడు. ఎందుకు తోడుగా ఉంటాడో? ఆయన అత్మానం ప్రార్థన చేస్తుంటాడు. ప్రభువా మా బిడ్డలు పలానా వాళ్ళకి 2 కుమార్తెలు, వాళ్ళకి కాపాడు ప్రభు, రక్షించి ప్రభు, వాళ్ళకి తోడైండి ప్రభు, వాళ్ళ గృహం చుట్టూ మీ కంచిగా అబద్ధాలు ఉంచండి ప్రభు, బిడ్డలకు కనికరించండి ప్రభు అని రోజు గుర్తు చేసుకుంటా ప్రార్థన చేస్తా, మీ గృహాలన్నిటి చుట్టూ కంచి వేస్తా, మీ బిడ్డలందరి పేర్లు జ్ఞాపకం చేసుకుని ప్రభువా మాకు ఇచ్చిన బిడ్డలందరినీ కాపాడు ప్రభు, కనికరించి ప్రభు అని సమస్యలన్నిటి గురించి ప్రార్థన చేసే ఒక ఆత్మీయ తండ్రి గారు ఉన్నాడు కదా. ఆయన్ని బట్టి దేవుడు మీ గృహాలకు, మీకు, మీ పిల్లలకి తోడుగా ఉండి మీకు మీ కార్యాలన్నీ జరిగిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. అబ్రహాం అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, లోతుని భార్యని బిడ్డలని దేవుడు కాపాడడం లేదా? అక్కడ ప్రార్థన చేసేస్తున్నాడు, బాబు నేను వచ్చేసినా కూడా నా సన్నిధిలోంచి వెళ్తలేదు అబ్రహాము, మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళేదాకా నేను ఏమీ చేయలేను అంటున్నాడు దేవుడే. ఏమంటున్నాడండి? మీరు సొదొమ గొమొర్రాను విడిచిపెట్టి పర్వతం దాటి అవతలకి వెళ్ళిపోయేదాకా నేను ఏమీ చేయలేను అంటున్నాడు. ఎవరో? దేవుడే. ఎందుకు చేయలేవయ్యా, నువ్వు దేవుడు కదా, నువ్వు సర్వశక్తిమంతుడు కదా, నువ్వు ఎందుకు చేయలేవంటే అక్కడ మీకోసం ప్రార్థన చేస్తున్నావు, అబ్రహాం ఉన్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నా నేను ఏమీ చేయలేను, మీరు అవతలకి వెళ్ళిపోతే అప్పుడు నేను ఏమైనా చేయగలను అని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తిపోండి అన్నాడు దేవుడు. వాళ్ళు సొదొమ గొమొర్రా నుంచి రాకపోతే చెయ్యి పట్టుకుని బలివులు లాక్కొచ్చి సరిహద్దులు వదిలిపెట్టి పొమ్మన్నాడు దేవుడు. పొమ్మంటే అలాగే ప్రభు దగ్గరలో సోయరు ఇక్కడికి వెళ్తాను అలాగేలాగానే ఏదో చెప్పాడు. సరే ఎక్కడి దగ్గర పోరా బాబు అన్నాడు. వాళ్ళిద్దరూ తండ్రి కూతురిద్దరూ వెళ్ళిపోతే భార్య చెప్పిన మాట అనుకోండి వెనక్కి తిరిగి చూసింది, ఉపశమనం అయిపోయింది, వాళ్ళైనా ప్రాణం దక్కించుకున్నారు, పోయారు. అండి దేవుడు అంత చేతగాని వాళ్ళగా నేనేమీ చేయలేను మీరు వెళ్ళేదాకా అని నిస్సహాయంగా మాట్లాడటానికి గల ఏకైక కారణం ఒక ఆత్మీయ తండ్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళని కాపాడాడని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి దేవుడు అంత ప్రేమ కలిగినోడు. ఒక ప్రార్థించే ఆత్మీయ తండ్రి గారిని కలిగి ఉండటం ద్వారా దేవుడు ఆ బిడ్డలందరికీ ఏం చేస్తాడు? తోడుగా ఉంటాడు, కాపాడుతాడు. కాబట్టి మనం భయపడాల్సిన
పని ఏమీ లేదని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి మంచి ప్రార్థనా పరుడైన ఆత్మీయ తండ్రి గారిని కలిగి ఉన్నప్పుడు ఆయన్ని గౌరవించండి, ఆయన్ని సన్మానించండి, ఆయనను కలిగి ఉన్నందుకు సంతోషించండి. దేవుడు వారి ద్వారా మాకు తోడుగా ఉంటాడని ఒక భరోసా, ధైర్యం కలిగి ఉండమని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఏ కష్టం వచ్చినా ఫోన్ చేయండి, అయ్యగారు ఇలాంటి కష్టంగా ఉంది ప్రార్థన చేయండి అని చెప్పండి. మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం ప్రార్థన చేయడానికి అని మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ఈరోజు ఉదయం ఫోన్ చేశాను వరుణ్ గారికి. మన శుక్రవారం ఇంటికి వెళ్ళాం తాళమేసంలో. ఈరోజు సండే స్కూల్కి పంపించమని పిల్లల్ని పంపించాం, తాళమేసి ఉందని చెప్పారు. ఏంటి తాళమేసి ఉంటే ఒకరోజు 1 గంట 2 గంటలు ఉండాలి కదా తాళమేసి ఉంటుందని డౌట్ వచ్చి ఫోన్ చేశాను. మొన్న శుక్రవారం ఫోన్ చేశాను, తీయలేదు. 2-3 సార్లు చేశాను. ఈరోజు చేస్తే తీసాడని. తీసి అసలు ఏంటండి మీ ఇంటి తాళమేసి ఉంటుంది ఏంటని అంటే, మా అత్తమ్మ గారికి 1 వారం రోజుల క్రితమే ఏదో చిన్న అనారోగ్యం వచ్చిందండి, పచ్చడి వేస్తుందంటే ఏదో తేడా వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఏటేటో చెప్తున్నారు, మా పాయింట్ ఏంటో అర్థం అవ్వట్లేదు. చాలా హాస్పిటల్కి తిప్పాము, ప్రైవేట్ హాస్పిటల్కి తిప్పాము, అటు ఇటు తిప్పాము. ఈరోజు ఉదయం చచ్చిపోయిందండి అంటున్నారు. ఈరోజు ఉదయం చనిపోయిందండి. కనీసం ఇంత మాట అయినా చెప్పలేదయ్యా, ఏంటయ్యా కనీసం మా ఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, ఇలా ఉందండి మా అత్తమ్మకి ప్రార్థన చేయండి, ఒక మాట చెప్తే ప్రార్థన చేస్తాం కదా, దేవుడు ఏదో కార్యం చేస్తాడు కదా, ఎందుకు మీరు ఫోన్ చేయలేదయ్యా అంటే, హడావిడిగా పిల్లల్ని తీసుకెళ్తాం, మా భార్యను తీసుకెళ్తాం, అటు ఇటు తిరుగుతాం, ఇలా అయిపోయిందండి, ప్రార్థన చేయాలన్న ఆలోచన లేదండి, చేయలేకపోయిందని అంటున్నాను. చాలా బాధ అనిపించింది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాకు ఒక ఆత్మీయ తండ్రి గారు ఉన్నాడు, మా కోసం చేతులెత్తే ఒక పాస్టర్ గారు ఉన్నాడు, ఆయనకి వెంటనే చెప్పుకుందాం, చెబితే మా కోసం ప్రార్థన చేస్తుంటారు, దేవుడు మాకు తోడుగుండి కార్యం చేస్తారని ధైర్యంగా మాకు తెలియపరచండి. ఫోన్ చేస్తే ఏమైనా కష్టమా? ఫోన్ చేస్తే ఏమైనా డబ్బులు అవుతాయా? నెలకే సరిపడా ఉంటుంది కదా అదే రీఛార్జ్. ఫోన్ చేయాలి కదా, ఫోన్ చేసి ఇలా ఉందండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి కదా, దేవుడు తోడుగా ఉంటాడు కదా, కార్యం చేస్తాడు కదా. మీరు చేయాల్సిన పనల్లా మీ సమస్యను తెలియజేయండి, మీ పక్షంగా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, దేవుడు కార్యం చేస్తాడని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రియులరా, మొదటి మాట ఏమిటంటే, ఒక ప్రార్థనాపరుడైన దైవ సేవకుని కలిగి ఉండుట ద్వారా దేవుడు మనకి తోడుగా ఉండి మనలను మన పిల్లలను ఆశీర్వదిస్తాడు. ఇష్మాయిల్ ప్రార్థనాపరుడా, కొన్ని హాగర ప్రార్థనాపరుడా? చెప్పండి ఏంటి చెప్పండి. ఇష్మాయిల్ ప్రార్థనాపరుడా, హాగర్ ప్రార్థనాపరులా? ఇష్మాయిల్ని అంత దేవుడు తోడుగా ఉండి దీవించడానికి కారణం ఏంటి మరి చెప్పండి. అబ్రహాం గారి ప్రార్థనకి వేరే సోర్స్ ఏమి అక్కడ కనపడదు. ఎక్కడ మీరు నెతుక్కోండి, ఆదికాండం నుంచి చివరి ప్రకటన దాకా నెతుక్కోండి, ఇష్మాయిల్ని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి ఏంటి కారణం అని మొత్తం ధ్యానం చేయండి, నెతుక్కోండి, వెతకండి, ఎక్కడైనా సరే ఎక్కడ కనపడదు. అబ్రహాం గారు ప్రార్థన మాత్రమే ఒకటి సోర్స్ కనపడుతుంది. అంతమంది ఇశ్రాయేలుని కాపాడటానికి ఏకైక ఒకే ఒక మోషే కనపడతాడు మనకి. మోషే ఒక్కడ ప్రార్థన చేస్తాడు, ప్రభువా వీళ్ళందరినీ రక్షించకపోతే నన్ను కూడా నా జీవగ్రంథంలో నా పేరు కూడా తీసేయండి దెబ్బలాడతాడు మోషే. ఇక మోషేని బట్టి సరేలే క్షమించాలే అనాల్సి వస్తుంది దేవుడికి. అప్పుడు దాకా ఊరుకోడు మోషే. సరే అయితే క్షమించాను, మరి అయితే మాతో వస్తావా, నీ సన్నిధి పంపుతావు మాతో పాటు, నేను క్షమించాను కానీ రాను అంటాడు దేవుడు. నువ్వు రాకపోతే కుదరదు, వస్తావా రావా దెబ్బలాడేస్తుంటాడు. సరే నా సన్నిధి నీతో వస్తుందిలే అనేదాకా ఊరుకోడు. వస్తుంది అన్నాక అప్పుడు సరే ప్రభువా నువ్వు రాకపోతే ఎలా ప్రభువా, మేము ఎలాగెళ్తాం ప్రభువా అంటాడు. అప్పుడు అంటాడు ఆయన దేవుడు, సరే నేను రావాలంటే ఒకసారి ప్రజలందరికీ చెప్పు, ఆభరణాలను తీసేయమని చెప్పంటే, ఒరే బాబు ఆయన రాకపోతే మనకు చాలా కష్టం, మనం వెళ్ళలేము, ఆభరణాలు తీసేయమంటున్నాడు అంటే అందరూ తీసేశారు. ప్రభు చూడండి ఆయన తీసేశారు ప్రభు అంటే అప్పుడు దేవుడు అన్నాడు, సరే నా సన్నిధి నీతో వస్తుంది, ముందుగా వెళ్తాను, వెళ్ళండి అన్నాడు. అప్పుడు చక్కగా బయలుదేరాడు. కాబట్టి ఒక ఆత్మీయ తండ్రి గారిని కలిగి ఉండటం, ప్రార్థనాపరుడైన తండ్రిని కలిగి ఉండటం చాలా అవసరం. అలాంటి ఆత్మీయ తండ్రికి మీ సమస్యలన్నీ తెలియపరచండి. నాకైనా పర్లేదు, డాడీకైనా పర్లేదు, మీ ఫోను మా నెంబర్లు ఉంటాయి, ఫోన్ చేయండి, మీ సమస్య ఏదైనా ఉంటే చెప్పండి, మీకోసం ప్రార్థనలు ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి. దేవుడు మీకు తోడుగా ఉంటాడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెంబర్ 2 ఆదికాండం. చాలా టైం అయిపోయింది. 21-22 అబ్రహాముకు దేవుడు తోడై ఉన్నాడు. ఎవరికండి? అబీమెలెకు అతని సేనాధిపతి అయిన పీకోలు మాట్లాడి
దేవుడు నీకు తోడై ఉండడం మేము చూసాం కాబట్టి మా జోలికి రావద్దు, మాతో యుద్ధం చేయొద్దు, మా బిడ్డల మీదకి పడొద్దు, నీకు నాకు సమాధానంగా ఉందాం అని అబ్రహాం దగ్గరకు వచ్చి అబ్రహాంతో బతిమిలాడి అబ్రహాంతో సమాధానపడి ఒట్టేయించుకుని మరీ వెళ్తున్నాడు రాజు. అబ్రహాం ఏమో పరదేశి అండి, అబీమెలెకేమో ఆ ఏరియాకి రాజు అండి. ఆ రాజుగారు ఏం చూశాడంటే అబ్రహాంలో, దేవుడు నీకు తోడై ఉండటం నేను చూశాను కాబట్టి నువ్వు మాకంటే బలవంతుడు. ఎవరంటున్నాడు? ఆ ఏరియా రాజుగారు సైన్యం కలిగి ఉండి, ధనం కలిగి ఉండి, అంత అధికారం కలిగి ఉండి, ఆ రాజుగారు అబ్రహాం పరదేశి అబ్రహాంను చూసి అంటాడు, నువ్వు మాకంటే బలవంతుడు. ఎందుకు బలవంతుడు? నీ దేవుడు తోడై ఉండుట నేను చూశాను, నాకు అర్థమైంది మ్యాటరు. నువ్వు కనుక మా మీదకి వద్దానికి వస్తే నువ్వే గెలుతాం, మేమే ఓడిపోతాం బాబా. అందుకని మా జోలికి రానని, మా మీద యుద్ధం చేయనని, మా బిడ్డలు ఎవరికి ఎటువంటి నష్టం కలిగించనని మాకు ప్రమాణం చెయ్యి అని ప్రమాణం చేయించుకుని ఒట్టేయించుకుని సమాధానపడి నీ జోలికి రాం బాబా, వందనాలు బాబా అని ప్రార్థన చేయించుకుని వెళ్ళాడు. అంతకుముందు నేను రాజునని చెప్పేసి అబ్రహాం భార్యని తీసుకెళ్ళిపోయినాడు కూడా అతనే. దేవుడు గట్టిగా స్వప్నంలో కనపడి వార్నింగ్ ఇచ్చాక అది కడకళ్ళాడుతూ వచ్చి మళ్ళీ అప్పచెప్పి బాబు తప్పైపోయిందని ప్రార్థన చేయించుకున్నాడు అతనే. ఆ తర్వాత మళ్ళీ బావులు గట్టదిస్తే పూడిపిచ్చేసేవాడు, ఇవన్నీ ఉంటాయి. దేవుడు ఎందుకు తోడై ఉన్నాడంటే అబ్రహాము నా మాట విని నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను, నా నియమములను అనుసరించేవాడు కాబట్టి నేను అబ్రహాముకు తోడై ఉన్నాను అన్నాడు. కాబట్టి దేవుడు నీకు తోడై ఉండాలని ఆశపడితే, దేవుడు నాకు తోడై ఉండాలని ఆశపడితే, దేవుడు ఎవరికి తోడై ఉంటాడంటే ఆయన మాట వినేవారికి తోడై ఉంటాడు. ఆయన మాట వినకపోతే తోడై ఉండడు. సంసోను దేవుడు మాట విని బండ సందులో నివసించినంతకాలం దేవుడు తోడుకున్నాడు. బండ సందులోనే నివాసం అంట సంసోనిది. బండ అంటే యేసుప్రభు. బండ చీలింది రెండుగా, ఆ చీలిన బండలోనే నివాసం, అక్కడే పడుకునేవాడు, అక్కడే ఉండేవాడు. అప్పుడు బలవంతుడిగా ఉన్నాడు సంసోను. 1000 మంది శత్రువులు వస్తే ఒంటి చేత్తో చిన్న గాడి దవడంతో చంపాడు 1000 మందిని. అలాంటిది అలాంటి బలవంతుడైన సంసోను ప్లేస్ మార్చాడు. ఏం మార్చాడు? ఆ బండ సందులో నివాసం మార్చి దెలీలా నివాసం దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దెలీలా అంటే ఆ ఏరియాలో ఒక వేశ్య అని రాసి ఉంది. అక్కడ ఆవిడింటికి వెళ్ళి ఆవిడింటికాడ ఉండటం మొదలెట్టాడు. ఎక్కడ ఉండేవాడు? బండ సందులో ఉండేవాడు. యేసుప్రభు దగ్గర ఉండేవాడు. బండలో సందులో నివాసం ఉండేవాడు. ఇప్పుడు నివాసం ఎక్కడికి మార్చాడు? దెలీలా అనే ఆ ఏరియాలో ఒక వేశ్య ఇంటికి మకాం మార్చాడు. అక్కడే ఉంటున్నాడు, అక్కడే పడుకుంటున్నాడు, అక్కడే ఉంటున్నాడు. దేవుడు తోడుకుంటాడా? తేడా వచ్చేసింది. సంసోను ఫిలిస్తీన్లు వచ్చారు అందే. ఎప్పటి వాళ్ళ విరజిమ్ము కొందను, ఎప్పటి వాళ్ళ ఎరగదీసేద్దాం అనుకున్నాడు. లేచాడికి ఏమైంది? అయిపోయింది, చాప్టర్ అయిపోయింది. అప్పటికే జల్లను కత్తిరిచ్చేసింది అన్నీ అయిపోయినాయి. మనోడికి ఏం తెలదు, శుభ్రంగా పడుకున్నాడు. చక్కగా పడుకోబెట్టిందంట, ఒళ్ళో పడుకోబెట్టుకుందంట. పడుకోబెట్టుకుని జల్లాన్ని కత్తిరిచ్చేసింది. సంసోను ఫిలిస్తీన్లు వచ్చారు, నీ మీద పడుతున్నారంట. ఎప్పటి వాళ్ళ ఎరగదీసేద్దాం, చంపేద్దాం అని లేచాడు. ఇలా కొడదామంటే ఏం లేదు, బలం లేదు, పోయింది. దేవుడు తోడై ఉంటే బలం ఉంటుంది. దేవుడు వెళ్ళిపోయాడు, తోడుగా లేడు. మనోడుని 2 వచ్చారు, 1000 మందిని కొట్టేసినోడు ఇద్దరు పట్టుకుంటే వాళ్ళని ఏడిపించుకోలేకపోతున్నాడు. వాళ్ళు పట్టుకున్నారు, తీసుకెళ్ళారు, కళ్ళు పీకేశారు. ఏం చేశారండి? కళ్ళు పీకేసి తిరగలి శ్రీకాడ పెట్టారంట. ఏమి సంసోను ఒక గ్రామానికి, ఒక పట్టణానికి ఆధారమైన గడియల్ని ఇలాగ ఏదో 2 పుల్ల మొక్కలు లేపినట్టుగా పట్టుకెళ్ళి పర్వతం మీద పడేసినంత బలవంతుడు కదా. 2 నక్కలను పట్టుకున్నాడంట, తోకలన్నీ కూడా ముడేసి దివిటీలు కట్టి ఫిలిస్తీన్లు శీలని నాశనం చేశాడంట. 1000 మంది వస్తే చంపేశాడంట. అంత బలవంతుడు కళ్ళు పీకెత్తే తిరగలి శ్రీ వాళ్ళగా అయిపోయాడు. ఎందుకు సార్? ఎందుకండి? నివాసం మారిపోతే దేవుడు తోడుగా ఉండడం. పరిశుద్ధంగా ఉంటే దేవుడు తోడుగా ఉంటాడు. అదే పరిశుద్ధంగా ఉన్న నీవు నేను అపవిత్రంగా అయిపోతే తోడుగా ఉండడు, వెళ్ళిపోతాడు ఆయన, ఉండడు. కాబట్టి మనం ఆయన తోడుగా ఉండేటట్లుగా ఏం చేయాలి చెప్పండి? ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు, ఆయన విధులు, ఆయన నియమములను, ఆయన మాట వినేవారుగా మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా పాటించేవారుగా మనం ఉండాలని నేను మీకు మనవి చేసుకుంటా ఉన్నాను. 99 మార్కులు వచ్చినాయి మనకి. ఆయన మాట 99 విన్నాం, 100 చెప్పాడు మనకి. 99 మాటలు విన్నాం, ఒక మాట వినలా.
తేడా వస్తుందా రాదా? తేడా వస్తుంది. ఆ ఒక్క మాట కాడ తేడా వచ్చేద్ది. 99 అన్నావు కదా నాన్న, ఇంకొక మాట ఏంట్రా పరలోకంలోకి వచ్చేస్తావురా అని చెప్పాడు యవనస్తుని. నీకు ఆస్తి ఒకటే నీకు అడ్డంగా ఉంది, నీ ఆస్తిని ఎక్కువ ప్రేమిస్తున్నావు, నీ ఆస్తి మీ బేదలకు ఇచ్చేసి నా వెనకాల వచ్చే నీకు నిత్యజీవం ఇచ్చేస్తాను పరలోకంలోకి వచ్చేది కానీ అంటే ఆడు అమ్మ బాబు నా ఆస్తి అమ్మి పేదలకు ఇచ్చి నీ వెనకాల రావాలా, అమ్మ బాబోయ్ ఆస్తి అంటే నాకు చాలా ఇష్టం అని వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. కానీ నిత్యజీవం నాకు కావాలి పరలోకంలోకి వస్తాను అన్నవాడు వద్దు పరలోకం అని ఆస్తి వెనకాల వెళ్ళిపోయాడు అండి. ఆడేమన్నా వ్యభిచారం చేస్తాడు చేయడు, ఆడేమన్నా దొంగతనం చేస్తాడు చేయడు, ఆడేమన్నా అబద్ధాలు ఆడతాడు ఆడడం, ఆడేమన్నా అలా చేస్తాడు చేయడు. ఆడంత భక్తిపరుడు ఏమైనా ఉండడు. చిన్నప్పటి నుంచి ఆజ్ఞలన్నీ పాటించాడంట. ఎంత మంచి భక్తుడు కదా. కానీ ఏం లేదు 100కి 99 మార్కులు వచ్చినాయి. కానీ ఒక్క మార్కు తేడా ఉందిరా, నాకన్నా ఎక్కువ నువ్వు ఆస్తిని ప్రేమిస్తున్నావు, ఆ ఒక్కటే మార్చుకోరా వచ్చేది కానీ పరలోకం అంటే అబ్బాయి ఆస్తిని వదులుకోవటం చాలా కష్టం, తర్వాత చూద్దాం పరలోకం కూడా అని వెళ్ళిపోయాడు. కాబట్టి మనము ఎలాగ ఉండాలయ్యా అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలంటే చెప్పండి ఆయన మాట వినేవారుగా, ఆయన విధించిన దానిని ఆజ్ఞలను కట్టలను నియమములను గైకొనేవారుగా మనం ఉండాలని మీకు నేను మనవి చేసుకుంటూ ఉన్నాను అండి. ఆ మాటలన్నీ కూడా మీకు రెఫరెన్స్లు చెప్తే రాసుకుంటానంటే ఆదికాండం 26:5 ఆ మాట మీకు కనిపిస్తుంది, 26:28 ఆ మాట మీకు కనిపిస్తుంది అండి. ఇవన్నీ కూడా మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి. నెంబర్ 3 మొదటి మాట ఏంటి చెప్పండి ఏమా? ఆత్మీయ తండ్రిని కలిగి ఉండుట, దేవుడు మనకి తోడై ఉండుటకు ఒక పాయింట్. ఆత్మీయ తండ్రిని కలిగి ఉండటం, ప్రార్థన పడిన తండ్రిని కలిగి ఉండటం ద్వారా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. నెంబర్ 1. నెంబర్ 2 అండి, ఆయన మాట వినేవారుగా, లోబడేవారుగా, కట్టడలు ఆజ్ఞలు విధులు నిబంధనలు గైకొనేవారుగా, నియమములను మనం ఉంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. నెంబర్ 3 ఆదికాండం 28:15 యాకోబుకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఇదిగో నేను నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు మరలా నేను రప్పిస్తాను, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పాడు. ఎందుకు తోడుగా ఉంటానన్నాడు యాకోబుకి దేవుడు ఎందుకు తోడుగా ఉంటానన్నాడు? యాకోబు అండి చాలా పాయింట్లు ఉన్నాయి, కానీ ఒక్క పాయింట్ చెప్తాను అండి. యాకోబు గురించి చెప్పడానికి చాలా పాయింట్లు ఉంటాయి, కానీ ఒక్క పాయింట్ ఈ సందర్భానికి తగినట్టుగా ఒక పాయింట్ చెప్తాను. యాకోబు రాత్రంతా ప్రార్థన చేశాడు అండి. 20 సంవత్సరాలు ప్రార్థన చేయలేదు, కానీ తెల్లారితే యోర్దాను నది దాటి అవతలకి వెళ్తే అన్నగారు 400 మందిని వేసుకుని ఉన్నాడు. మా తమ్ముడు ఎప్పుడు వచ్చేటప్పుడు చంపేద్దామని అండి. 400 మందికి తమ్ముడు ఫోటో ఇచ్చాడు. 400 మంది కిరాయి హంతకులను పెట్టుకున్నాడు కూడా. అందరికీ ఫోటో ఇచ్చాడు. ఇటు కనపడితే ఎక్కడ కనపడితే అక్కడ చంపండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చాడు. 20 సంవత్సరాల నుంచి 400 మందిని పోషిస్తున్నాడంట. ఎవరి కోసం? తమ్ముడిని చంపుతాకి అంత ప్రిపేర్ అయిపోయినాడు. వీళ్ళు చెప్పారు యాకోబుకి, మీ అన్నగారు 400 మంది వేసిన అవతలొడ్లో ఉన్నాడు, నువ్వు కానీ అలా కనపడితే వెంటనే వేసేస్తారు నిన్నని చెప్పారు. చెప్తే రాత్రి అంతా అన్నీ పంపేశాడు, భార్యల్ని మొత్తం గొర్రెల్ని అన్నింటిని పంపేశాడు. ఈయన ఒక్కడు ఉండిపోయి రాత్రంతా కన్నీళ్ళతో ప్రార్థన చేశాడు. దేవుడు కన్నీటి ప్రార్థన చూసి ఆగలేక వస్తే పట్టేసుకున్నాడు. నన్ను ఆశీర్వదిత్తేనే కానీ వదిలిపెట్టను అన్నాడు. యేసు ప్రభు ఆఖరిలో తెల్లారిపోతున్నారు వెళ్ళిపోతానరా వదిలేరంటే, నన్ను ఆశీర్వదిత్తేనే కానీ నేను నిన్ను వదలంటే అప్పుడు నీ పేరేటో చెప్పన్నాడు దేవుడు. అప్పుడు చక్కగా పొరపాట్లన్నీ ఒప్పేసుకున్నాడు. ఏం చేశాడండి? పొరపాట్లన్నీ ఒప్పేసుకున్నాడు. ప్రభు నేను మోసగాడిని, నా తండ్రిని మోసం చేశాను, అన్నగారిని మోసం చేశాను, నా బతుకంతా మోసమే, నన్ను మన్నించయ్యా క్షమించయ్యా అని పశ్చాత్తాపంతో కన్నీళ్లతో ఒప్పేసుకున్నాడు. యాకోబు నా పేరని చెప్పేశాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నువ్వు మోసగాడిని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకుని సరి చేసుకున్నావు కాబట్టి ఇక నుంచి నీవు యాకోబు కాదు, ఇక నుంచి నీ పేరు నేను మారుస్తున్నాను, ఇశ్రాయేలుగా నీ పేరు మారుస్తున్నాను. నీవు దేవునితోని మనుషులతోని పోరాడి గెలిచినవాడుగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించాలని పో అన్నాడు. ఇక ఆ మాట తీసుకుని యువతలొడ్డుకు వచ్చాడు. వచ్చాక ఏ అన్నగారైతే చంపేస్తాక 20 సంవత్సరాల నుంచి కిరాయి హంతకులను పోషించి పెంచి ఎదురు చూస్తున్నాడో ఆ అన్నకి ఎదురుపడ్డాక ఆ అన్న హృదయం మారిపోయింది. ఏమైపోయిందండి? చంపేద్దాం అనుకున్నవాడు హృదయం ఏమైపోయిందండి? తమ్ముడిని చూసేటప్పటికి చంపేద్దాం అనుకున్నవాడు ఏడుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఇదేట్రా నీ అన్నగారు నేనే దుఃఖలాగా ఉన్నాను, బలంగా ఉన్నాను, అలాగైపోయేట్రా తమ్ముడు, కాలు కుంటుతున్నావేట్రా, ఇరిగిపోయినట్టుగా ఉందేట్రా, అలాగే ఉన్నావేట్రా అని వచ్చినట్టు కావులు ఎంచుకుని ఏడిచేసి అత్తుకుని ముద్దెట్టుకుని ఇలాగైపోయేట్నానా అని అడిగితే, దేవుడు మాకు కొంచెం చూశానన్నా అని ఆయన ఏదో ఆయన చెప్పే మాటలు ఆయన చెప్పాడు, నువ్వు మన ఇద్దరం కలిసి ఉందాంరా, ఓ చోట ఉందాంరా
రారా అంటే, అన్న నువ్వు ముందు వెళ్ళన్నా, నేను నా గొర్రెలన్నీ కూడా పాలిచ్చే గొర్రెలు మెల్లి వస్తామన్నా, కలుసుకుందామన్నా, నువ్వు ముందు వెళ్ళానంటే 400 మందికి చెప్పాడు, రే అన్న ఎవరు ఏం చేయకుంటారా, ఆ ఫోటోలన్నీ చింపేంట్రా, ఆడు జోలికి వెళ్ళొద్దురా, పోలే పాప మాట అలాగే అయిపోడరా అని అందరికీ చెప్పి వాళ్ళందరిని తీసుకుని ముందు వెళ్ళిపోయాడు. చంపేద్దాం అనుకున్నాడు, చంపకుండా వదిలేసి ప్రేమగా కన్నీళ్ళు గార్చి ముద్దెట్టుకుని మంచిగా ప్రేమగా మాట్లాడి వెళ్ళిపోయాడండి. దేవుడు తోడుగా ఉంటే అండి మరణం కూడా ఏమైపోద్ది, మరణం కూడా ఏమి మనల్ని చేయలేదు. దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడా అంటే యాకోబుకున్న లక్షణాల్లో ఒక లక్షణం పొరపాటుని సరి చేసుకునే లక్షణం. ఏంటండి? తప్పు ఒప్పుకునే లక్షణం, పశ్చాత్తాపడే లక్షణం. ఆ క్వాలిటీ మనం కలిగి ఉండాలని నేను మీకు మనవి చేస్తున్నాను. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడంటే సరి చేసుకునేవాడికి తోడుగా ఉంటాడు. దావీదు తప్పు చేశాడు, దేవుడు తోడుగా ఉండటం మానేశాడు, రక్షణ తీసేసుకున్నాడు. ఏమండి? ఆ ఆనందం సంతోషం తీసేసుకున్నాడు. దావీదు ఇవన్నీ గమనించాడు. తర్వాత గమనించి, ప్రభువా నాకు రక్షణానందాన్ని మరలా పుట్టించవా, నాకు స్థిరమైన మనసు మరలా పుట్టించవా, నాకు హిస్సోపుతో కడగవా, నన్ను హిమం కంటే తెల్లగా చేయవా, నాకు పడిపోకుండా నన్ను కాపాడవా అని ఆ అధ్యాయం అంతా ఏడిచాడు. అంతా ఏడిసి మరలా తిరిగి పొందుకుంటాకి చాలా కన్నీళ్ళు కార్చాడు. కాబట్టి దేవుడు తోడుగా ఉన్నప్పుడు మనం ఏ పొరపాటు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పొరపాటు జరిగితే దాన్ని ఏం చేయాలి? సరి చేసుకుని ఒప్పుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. కాబట్టి జీవిత ఆత్మీయ యాత్రలో ఏదైనా పొరపాటు జరిగినప్పుడు కూడా మనం చాలా హుందాగా నేను ఏ తప్పు చేయలేదని ఒప్పుకోకుండా ఉండే మనసుంటే దేవుడు తోడుగా ఉండడు. ఎవరు తోడుకుంటాడు? ఈ జీవిత యాత్రలో, ఆత్మీయయాత్రలో మనం ఏది సరి చేసుకోవాలో ఈ చివరి దాకా, మరణం దాకా మనం మన దృష్టికి దేవుడే తీసుకొస్తే దాన్ని సరి చేసుకుంటూ ఒప్పుకుంటూ మనము సంపూర్ణ మగు వరకు సాగిపోయేవారిగా ఉండాలని నేను మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మనకు 40 మార్కులు వచ్చినాయి. అలా తోడుగా తీసుకెళ్తుంటాడు. 50 వస్తాయి, 60 వస్తాయి, 70 వస్తాయి, 80 వస్తాయి, 90 వస్తాయి, 99 వస్తాయి. అప్పుడు 99 వచ్చాక కూడా ఇంకోటి తేడా ఉందరా, అది కూడా సరి చేసుకోవాలని చెప్తూ ఉంటాడు పక్క నుండి. సరి చేసుకోవాలి వద్దా? ప్రకటన గ్రంథంలో నీ ప్రేమను నేను ఎరుగుదును, నీ సహనము నేను ఎరుగుదును, నీవు సంఘములో నాకు వ్యతిరేకంగా ఉన్నవారిని నువ్వు సహించలేదని నేను ఎరుగుదును, నీ కష్టం నేను ఎరుగుదును, నీవు నా కోసం చాలా పోరాడే వ్యక్తివని నేను ఎరుగుదును, అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇన్ని ప్లస్ పాయింట్లు చెప్పి అయినా నీ ఒక్క విషయంలో తేడా ఉంది, అది సరి చేసుకో అంటాడు. సరి చేసుకోలేదా? ఏమండి? మరి ఇంత చిన్న భక్తి పరుణ్ణి, మరి చాలా ప్రార్థనా పరుణ్ణి, చిన్న పొరపాటుని ఇంత బెతవద్దం లేదు స్వతవా అంటావా మనం దేవునితో? మోషే ఎంత భక్తుడండి, మహాభక్తుడు. ఒక్క మాట అన్నాడు, ఇశ్రాయేలుని, ద్రోహులారా మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అని కోపం వచ్చింది ఆయనకి. ఆయన కోపడ్డావు, అంత ఇసిగిచ్చేసారు ఆయన్ని. కోపం వచ్చి ద్రోహులారా అన్నాడు అంతే. ఒక్క మాటకే చాలును, వచ్చే నా దగ్గరికి అన్నాడు అంతే. ఆ ఒక్క మాటకండి చాలు, ఇంకా చాలు, వచ్చాయి నా దగ్గరికి, ఇంకొద్దు, నేను కనాను దేశం వెళ్ళకూడదు అన్నాడు. అదే ప్రభువా, ఇన్ని సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 120 సంవత్సరాలు నేను ఎంత తిప్పలు పడితే కనాను దేశంలోకి వెళ్తాకే కదా, ఇది అకస్మాత్తుగా వచ్చేయమంటావు ఏంటంటే, చాలు వద్దు, వచ్చేయి, నీ తర్వాత యెహోషువ తీసుకెళ్తాడు, వచ్చే అన్నాడు. పర్వతం ఎక్కమని తీసి ఇప్పుడు పరలోకం. చిన్న మాట, ఎంతండి? చిన్న మాట. 100 మార్కులు వచ్చిన వాళ్ళని కూడా చిన్న పొరపాటు చెప్తే ఒప్పుకుంటలేదు దేవుడు. మరి మనం ఎంత భక్తులమైనా ఏదైనా చిన్న పొరపాటు ఉందని మనకు తెలియజేస్తే వెంటనే ప్రభు పాదాల మీద పడిపోయి, ప్రభువా ఈ విషయంలో నేను సరి చేసుకుంటాను ప్రభువా అనే మనస్తత్వం ఉండాలా. అవునంటారా కదంటారా? యాకోబు గారు సరి చేసుకునే పరిస్థితుల్లో అలాంటి మనస్తత్వం ఉన్నవాడు కాబట్టి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంటే చాలా పాయింట్లు ఉంటాయి, అన్నీ చెప్పలేను, ఒకటి మాత్రం మీకు నేను మనవి చేసుకున్నాను. 4వ మాట, ఆదికాండం. ఈ చాలా వాక్యాలు రాసుకున్నాయి, అన్నీ మీకు చెప్పట్లా, సారాంశం మాత్రమే చెప్తున్నాను, మీరు దాన్ని బట్టి రాసుకోండి. ఆదికాండం 39:2-3 వచనాలు. దేవుడు యోసేపుకు తోడై ఉండి అతడు వర్ధిల్లుతూ ఉండేటట్లుగా చేశాడు. యెహోవా యోసేపునకు తోడై ఉండుట అతడు వర్ధిల్లుచు తన యజమానుడుకు ఐగుప్తుని ఎంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెనని అతడు చేసినదంతయు సఫలము చేస్తూ ఉన్నాడని గమనించాడు. అబ్బా, అతడు చేసినదంతయు సఫలమైపోతుంది. దేవుడు అతనికి తోడైనాడని అతని యజమానుడు గుర్తించాడు, గమనించాడు.
ఇక్కడ శోధన వచ్చింది, చెరసాల్లోకి వెళ్ళాడు. మళ్ళీ చెరసాల నాయకుడు కూడా గుర్తించాడు ఏమని, యెహోవా అతనికి తోడై ఉండుట చెరసాల నాయకుడు గమనించి అని అక్కడ కూడా చదువుతాం అండి. ఈ దేవుడు ఎక్కడికి వెళ్ళినా తోడై ఎందుకు ఉంటున్నాడు యోసేపుకి అని అంటే అండి, దేవుడు నీకు ఎప్పుడు తోడై ఉంటాడు తెలుసా? దేవుడు నాకు ఎప్పుడు తోడై ఉంటాడు తెలుసా? ఆత్మీయ తండ్రి ఉన్నప్పుడు. ఎవరండి? ఒక ఆత్మీయ తండ్రి నాయకత్వంలో మీరు అందరం ఉన్నప్పుడు, ఆయనకు లోబడి ఆయన్ని సంతోషపెట్టేటట్లుగా, ఆయన్ని గౌరవించి ఆయన మాట వినేటట్లుగా మీరు అందరం ఉంటే, ఆత్మీయ తండ్రి ప్రార్థన బట్టి దేవుడు మీకు అందరికీ తోడుగా ఉంటాడు. నెంబర్ టూ ఏంటండి? ఆయన మాట విని, కట్టడలు విని, ఆజ్ఞలని పాటించి, విధులను పాటించి, ఆయన నియమములను పాటించే వాళ్ళమైతే వాళ్ళందరికీ తోడుగా ఉంటాడు. నెంబర్ 3 సరి చేసుకునే క్వాలిటీ ఉంటే తోడే ఉంటాడు. నెంబర్ 4 ఏమండి, యోసేపు లక్షణం ఏంటి, అన్నదమ్ముల లక్షణం ఏంటి అనేది ఒక పాయింట్ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చాలా ఉంటాయి యోసేపు గురించి ధ్యానం చేసినప్పుడు, అన్నీ మనం ఇప్పుడు ఇక్కడ తీసుకురాలేము. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయడానికి, ఈ 11 మంది విధానం ఏంటంటే, ఇదిగోరా కలలో కొనివాడు వచ్చుచున్నాడు అని ఈ ఒక్కడి మీద 11 మంది అసూయపడ్డారు. ఏం పడ్డారండి? అసూయపడ్డారు. మనకేమో మామూలు చొక్కాయి కొట్టిస్తాడరా నాన్న, వీడికేమో విచిత్రపు అంగి కొట్టిస్తాడరా, వీడి స్పెషల్ రా, వీడికేమో కలొస్తుందంట, వీడి పని నుంచి ఉంటుందంట, మన 11 పనులు సాష్టాంగ నమస్కారం చేస్తామంట. మళ్ళీ సూర్యుడు చంద్రుడు కూడా వీడికి నమస్కారం చేస్తారంట, అమ్మ నాన్న కూడా నమస్కారం చేస్తారంట. వీడికి ఎంత పొగర్రా, వీడు కలలో కొని వాడు వచ్చుచున్నాడు, వీడు గొడవ ఏదో చూద్దాంరా అనుకున్నారు వీళ్ళు. నాన్న క్యారేజీ పట్టుకెళ్ళమంటే వచ్చాడు, ప్రేమగా క్యారేజీ తీసుకుని పక్కనెట్టి చెత్త కొట్టేశారు అండి, గోతులో తోసేశారు. ఇంకా గోతులో ఉంటే చచ్చిపోతాడు. ఇంకా మళ్ళీ పెద్దోడు అన్నాడు, రే గోతులో ఉంటే చచ్చిపోతాడరా, తీసేసి దారంటూ వెళ్ళి వర్తకులకి అమ్మేద్దామరా అంటే, సరే బాగా చెప్పారని చెప్పి తీసేసి డబ్బులకి అమ్మేశారు. సొంత తమ్ముడు రక్త సంబంధికుని అమ్మేశారు. అమ్మేస్తే వాళ్ళు తీసుకెళ్ళి పోతీఫర్కి అమ్మేశారు, ఇంకెక్కువ రేటుకి, ఏదో వస్తువులాగా. ఆ పోతీఫర్ అంటే బానిసగా బతుకుతున్న యోసేపుకి అన్నదమ్ముల మీద ఎంత కూడా కోపం లేదు. యోసేపుకి అన్నదమ్ముల మీద చెప్పండి ఎంత కూడా కోపం లేదు. ఆ క్వాలిటీని బట్టి దేవుడు అతడికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినగా. నీకు దేవుడు తోడై ఉండాలంటే, నాకు దేవుడు తోడై ఉండాలంటే ఎప్పుడు తోడై ఉంటాడంటే, మీ అత్తగారు నిన్ను తిట్టేస్తే నువ్వు కూడా తిరిగి తిట్టేస్తే నీకు దేవుడు తోడుగా ఉండడు. 11 మంది దూషించారు, 11 మంది అసూయపడ్డారు, 11 మంది ఎటకారం చేశారు, 11 మంది నిందించారు. నీ కలలు ఏమవుతాయో చూద్దాం రా, ఇక్కడ చచ్చిపోతారు నువ్వని అవమానించారు, గోతులు దోశారు, చెత్త కొట్టారు, అమ్మేశారు. కానీ వాళ్ళ మీద ఇంత కూడా ఏమి లేదు, కోపము లేదు, ద్వేషం లేదు, పగ లేదు, ప్రతీకారం లేదు, ఎంత చేస్తారా అన్న పాయింట్ లేదు. ప్రభువా వాళ్ళని క్షమించిన ఆయన అనే టైపులో ఉన్నాడు పిల్లడు. ఆ మనసు చూసిన దేవుడు, నాన్న నిన్ను ఇక్కడ కాదురా, నిన్ను ఉంచాల్సిన చోట ఉంచుతాను రాని ఆ పిల్లోడికి తోడై ఉండటం మొదలెట్టాడంట. దేవునికి స్తోత్రం కలిగినగాక. పోతీఫర్ ఇంట్లో తోడై ఉన్నాడు. యెహోవా ఇతనికి తోడై ఉండుట పోతీఫర్ గమనించి బానిస పిల్లోడిని కాస్త అతని ఇంటి మీద విచారణకర్తగా పెట్టాడు తీసుకెళ్ళి. ఎలాగండి విచారణకర్తగా పెట్టాడంటే, ఇతనే ఒక బానిస పిల్లోడు అంటే, ఇప్పుడు ఆయన ఇంట్లో ఒక 400 మంది పనులు ఉంటే 400 మందికి ఈయన సూపర్వైజర్ అనమాట. ఈయన వాళ్ళందరితో పని చేయించాడు, విచారణకర్త అయిపోయాడు. అక్కడ చిన్న శోధన వచ్చింది, వాళ్ళ భార్య ఏదో శోధించింది, తప్పుడు కేసులు ఎట్టిని తీసుకెళ్ళి చెరసాలు వేశారు. చెరసాల నాయకుడికి కూడా అర్థమైంది ఇతడికి యెహోవా తోడై ఉన్నాడని. చెరసాల మొత్తం ఈయనకి అప్పచెప్పి ఆయన వేరే పని చేసుకుంటున్నాడు. అందులోకి వచ్చారు పానదగ్గర ఎదిపోతే వాళ్ళకి అర్థమైంది దేవుడు ఇతను తోడై ఉన్నాడని. ఫరోకు కల వస్తే అప్పుడు ఇతను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. కలభావం చెప్పాడు. ఫరో కూడా అర్థమైంది దేవుడు ఇతనికి తోడై ఉన్నాడని. నీలాగా దేవుని ఆత్మ కలిగిన మనుషుని మా దేశంలో ఎక్కడ మేము కనుగొనలేము, ఇంకా జ్ఞానం కలిగిన వాడు ఎవడు లేడు, నువ్వే కూర్చో బాబు ప్రధానమంత్రి కుర్చీలో, నేను పక్కకు తప్పుకుంటాను, నా అధికారం నా ఉంగరం అన్నీ నీకు ఇస్తాను, నువ్వే పరిపాలన చేయి, నీ అనుమతి లేకుండా మా ఇంట్లో మా పిల్లలు కూడా చేయెత్తకుండా లేదు, అంత అధికారం ఇచ్చాను నీకు అని చెప్పేసి ప్రధానమంత్రి కుర్చీలో యోసేపుని కూర్చోబెట్టేశాడు. ఇప్పుడు ఆయన ఎదురుగుండానే అన్నదమ్ములు 11 మంది వచ్చారు. అయ్యా తింటాకు తిండి కిందలే బాబయ్యా అని సాష్టాంగ పడిపోయి దండాలు దప్పులు పెట్టేస్తున్నారు. కాదు బియ్యం ఇప్పించడం బాబా, బతుకుతాం లేదు చచ్చిపోతాం అని వేడుకుంటే, ఎరా నన్ను కొడతారా, నన్ను గోతులో దోతారా, నన్ను అమ్మేస్తారా, ఇప్పుడు నేను రాజుగా ఉన్నానురా, మీ ఒక్కొక్కడికి 40 కొడవల దెబ్బలు కొడతానరా అన్నాడా. ప్రేమగా మాట్లాడాడంట. ఎలా మాట్లాడాడంట?
అన్నలారా, నేను మీ తమ్ముడిని అంటే వీళ్ళ దడబడిపోతున్నారు. అయ్యే బాబోయ్, మనం చిన్నప్పుడు కొట్టేసి గోతులో దోసేసి అమ్మేసినోడు తమ్ముడు ఈడంటారా ప్రధానమంత్రి అయిపోయాడు, ఆ కుర్చీలో కూర్చున్నాడు, ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు ఏంటని దడలాడిపోతున్నారు. అప్పుడు అంటాడు, అన్నలారా భయపడకుడి, నేను దేవునికి భయపడేవాడిని అన్నాడు. ₹1,00,00,000 మాట. దేవునికి స్తోత్రం కలిగిన. నేను దేవునికి భయపడేవాడిని, మీరు భయపడద్దు, నేను ఏమి చేయను మిమ్మల్ని, మీరంటే నాకు ఎంతో ప్రేమ. అమ్మనే నాన్నే మొత్తం అందరిని తీసుకొచ్చేయండి, మిమ్మల్ని పోషిస్తాను, మిమ్మల్ని సంరక్షిస్తాను, మీకు ఒక రాష్ట్రాన్ని రాసిస్తాను, మీ పశువులకు మేతిస్తాను, అన్నీ చూసుకుంటాను, వచ్చేయండి రా అని అందరిని రమ్మని వాళ్ళకు గోషెన్ రాష్ట్రాన్ని రాసిచ్చి వాళ్ళకి మేతిచ్చి అన్ని ఇచ్చి వాళ్ళని చాలా ప్రేమగా చూసుకున్నాడు. ఈ క్యారెక్టర్ తేడాగా ఉందా లేదా? క్యారెక్టర్ తేడాగా ఉందా లేదా? అత్తగారు తిట్టేస్తుంటే తిట్టిందిలే పెద్దవాడని మౌనంగా ఉంటారు ఎవరన్నా? మౌనంగా ఉంటారా? అలాంటి బ్యాచే ఉంటారు ఇప్పుడు పిల్లలు ఉంటారా? అత్తగారి దాకా ఎందుకు పోనీ, అమ్మ తిట్టేస్తుంటే మా అమ్మే కదా అని సైలెంట్గా ఉంటారా కూతుర్లు? ఏమండి ఉంటారా? తిట్టిందిలే పెద్దవాడు అమ్మ కదా అని మౌనంగా ఉంటారా? ఏమండి ఉంటారా? ఎవరైతే అవతల మనలను అవమానిస్తే మనల్ని ప్రేమించేలాంటి మనసు, యోసేపు లాంటి మనసు కలిగి ఉండగలుగుతారో అలాంటి వరకు దేవుడు తోడుగా ఉంటాడు. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత దేవునికి స్తోత్రం. వాళ్ళు తిట్టారు కాబట్టి మరి వాళ్ళు 10 మాట్లాడితే మరి నేను కూడా 2 మాటలు అనాలి కదండి, మనుషులు కదండి, లోపల నుంచి ఉడుకు రక్తం అని అంటే నీకు దేవుడు తోడుగా ఉండడు మరి. కాబట్టి ఎంత ప్రేమను కలిగి ఉంటే అంత దేవుడు తోడుకుంటాడు. కాబట్టి సహనం నేర్చుకుందాం, ఓర్పు నేర్చుకుందాం. ఇవన్నీ సాధన చేస్తే వస్తాయి, మామూలుగా చెప్పుకుంటే రావు. సాధన చేయాలి. నీకు ఒక క్యారెక్టర్ని దేవుడు పక్కన ఎడితే వాళ్ళ రోజు నిన్ను ఏపుకు తింటే అప్పుడు నీలో ఉన్న ఓపిక, సహనం బయటకు వస్తాయి. నువ్వు ఎంత ప్రేమతావో తెలుస్తుంది కదా. కాబట్టి ఎవరికొకరు దేవుడు పక్కన ఎందుకు పెట్టాడు? నిన్ను నిరూపించడానికి, నీవు ప్రేమ కలిగిందని నిరూపించడానికి పెట్టాడని అర్థం చేసుకుని నీకు స్తోత్రం ప్రభు అని ప్రేమగా ఉండటానికి సాధన చేసి నేర్చుకుంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అలాగే ఎంత ప్రేమగా ఉంటే అంత మనకే మంచిది. మనం ఎక్కడో బానిసలుగా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి ప్రధానమంత్రిని చేసి పెడతాడు, అంత రేంజ్కి తీసుకెళ్తాడు. మనకున్న ప్రేమను బట్టి సుమండి. మరి వాళ్ళు 10 అంటే నేను కూడా 2 అంటానండి, ఆడు 1 కొడితే నేను 2 కొడతానండి, నేను మామూలుగా ఉండలేనండి అంటే నీవేమీ అభివృద్ధిగా అవ్వలేవు. దేవుడు నీకు తోడుగా ఉండడం. కాబట్టి ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో చెప్పండి. వాళ్ళ మనస్తత్వం అసూయ మనస్తత్వం, వాళ్ళ మనస్తత్వం కోపిష్టి మనస్తత్వం, వాళ్ళ మనస్తత్వం ఏమండి కొట్టే మనస్తత్వం, వాళ్ళ మనస్తత్వం అమ్మేసే మనస్తత్వం, వాళ్ళ మనస్తత్వం గోతులకు దోసే మనస్తత్వం, వాళ్ళ మనస్తత్వం చొక్కాయి తీసేసి జంతువు రక్తంలో ముంచి చచ్చిపోయాడని తండ్రికి చెప్పే మనస్తత్వం, ఈడున్న చచ్చిపోయిన మనకి అనవసరం అనుకునే మనస్తత్వం వాళ్ళది. కానీ వాళ్ళని ప్రేమించే మనస్తత్వం కుర్రోడిది, వాళ్ళని సంరక్షించే మనస్తత్వం కుర్రోడిది, వాళ్ళని క్షమించే మనస్తత్వం కుర్రోడిది, వాళ్ళ బాగోగులు చూసుకునే మనస్తత్వం కుర్రోడిది, వాళ్ళ కోసం ఒక రాష్ట్రాన్ని రాసిచ్చి వాళ్ళ మీద ఎంతో ప్రేమ చూపించిన మనస్తత్వం పిల్లోడిది. 2 క్యారెక్టర్లు చాలా తేడాగా ఉన్నాయి. ఈ కుర్రోడు యేసు ప్రభు లాంటి మనస్సు చూపిస్తున్నాడు కాబట్టి అతనికి దేవుడు ఖచ్చితంగా తోడై ఉండి అంత పైకి తీసుకెళ్ళాడని నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మనకు కూడా దేవుడు తోడై ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? చాలా టైం అయిపోయింది.